Hi, Shambhala team is with us. Yugandhar, the director, Archana Iyer, Telugu girl, and Adi Sai Kumar and Madhunandan. Hi. Hi sir, how are you? I'm good. I'm doing great. Yugandhar, your first film was Ad Infinitum, Right. kada? అవును Daniki mundu you were working in USA, something like that. రైట్ అంటే ఇంతకుముందు లైక్ ఐ వాస్ ఇంటూ సాఫ్ట్వేర్ సార్ ఎస్ఏపి ఆర్కిటెక్ట్గా వర్క్ చేసేది. సో ఐ వాస్ ఇన్ యూఎస్. అక్కడే ఇంకా న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో ఐ డిడ్ మై ఫిల్మ్ మేకింగ్. తర్వాత ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా. Postala లేదంటే you went to the ఐ classes? వెంట్ టు ద క్లాసెస్ సార్ ఫిజికల్. సో అక్కడ జాబ్ గీబ్ అంతా వదిలేసి సో ఐ వెంట్ టు క్లాసెస్ అంతా. దెన్ ఐ కేమ్ బ్యాక్ టు ఇండియా. సో 2015 ఐ కేమ్ బ్యాక్ యాక్చువల్లీ. దెన్ యాడ్ ఇన్ఫినిటమ్ చేశాను సార్. దెన్ దిస్ ఈస్ మై సెకండ్ మూవీ. ఏ ఫిల్మ్ ఎవరు ప్రొడ్యూస్ చేశారు? ఐ వాజ్ ద ప్రొడ్యూసర్ ఫర్ దట్ వన్ సార్. ఓకే. ఐ వాస్ బోత్ ద ప్రొడ్యూసర్ అండ్ డైరెక్టర్. ఎంతలో చేశారు నిజం చెప్పండి. సార్ ట్రూ ప్రొడక్షన్ కాస్ట్ ఎత్తుకుంటే ఐ డిడ్ ఇట్ ఇన్ 1.3 crores Okay. సార్. అంటే అదర్ థింగ్స్ పక్కన పెడితే ట్రూ ప్రొడక్షన్ కాస్ట్ ఇంక్లూడింగ్ యాక్టర్స్ అండ్ ఎవ్రీథింగ్ 1.3, 1.4లో వీ పుల్ ఇట్ ఆఫ్ సార్. రైట్. యా, అది ఓటీటీలో డీల్ వచ్చినట్టుంది కదా. అమెజాన్ ప్రైమ్లో షేరింగ్కి వెళ్ళింది సార్. బట్ ఇట్ గుడ్, వెరీ వెరీ గుడ్. ఆ టైంలో ఓటీటీలో కూడా రెవెన్యూస్ షేరింగ్ కూడా ఎక్కువ ఇచ్చేవాళ్ళు పర్ మినిట్. లేదు సార్, అప్పుడు కూడా 4 రూపీసే ఉండేది అమెజాన్ ప్రైమ్ది. పర్ అవర్ 4 రూపీసే ఉండేది. బట్ ఇట్ డిడ్ వెరీ గుడ్. అంటే నాకు ప్రమోషన్స్ అండ్ అదర్ థింగ్స్ అన్నీ కలిపి అరౌండ్ 2.7, 2.8 వెళ్ళిపోయింది నాకు బడ్జెట్ అంతా. 2.8 అట్లా వెళ్ళింది. సో ఆల్మోస్ట్ లైక్ 40% ఆఫ్ మై మనీ రికవర్డ్ ఫ్రమ్ ఓకే. అమెజాన్ ప్రైమ్. మీ బడ్జెట్లో ఆల్మోస్ట్ 80% రికవర్ అంటే అయింది. ప్రొడక్షన్ ఎత్తుకున్నాను 80 ప్రమోషన్కి ఆల్మోస్ట్ వీ స్పెంట్ లైక్ 80-90 crores స్పెండ్ చేస్తాం సార్ అప్పట్లో. రైట్. 80-90 lakhs. 80-90 lakhs సారీ 80-90 Yeah. lakhs స్పెండ్ చేసాము. సో దాంట్లో 40% రికవర్ అయింది సార్ అక్కడ నుంచి. రైట్. ఇంకా అది అక్కడి నుంటే లైక్ పీపుల్ స్టార్టెడ్ టాకింగ్ టు మీ. ప్లస్ మీరు ఆ సబ్జెక్టు మంచి సబ్జెక్ట్. అంటే ఒకటి సైంటిఫిక్ ఉంటుంది, అట్ ద సేమ్ టైమ్ టూ డిఫరెంట్ టైమ్ లైన్స్, అవును సార్, 2 different టైమ్ లైన్స్ నడుస్తాయి. ప్లస్ ఒక యాక్టర్కి 3 రోల్స్. 3 roles, 3 shades ఉంటాయి సార్. అంటే చాలా అంబిషియస్ ప్రాజెక్ట్. అంత తక్కువలో తీయటం అనేది అచీవ్మెంట్. బట్ కరెక్ట్గా తీసుంటే ఇంకా బెటర్ ఉండేది కదా. అంటే బేసిక్గా వాట్ ఐ అండర్స్టూడ్ ఫ్రమ్ దట్ మూవీ ఏంటంటే సార్, either you need to have an actor or you need to have a good backing with a good production backing ఉండాలి. అండ్ టైటిల్ వాస్ బ్యాడ్ కొంచెం. అవును. దట్ ఐ హ్యావ్ టు యాక్సెప్ట్. అది అసలు సినిమానో తెలీదు, యాడో తెలీదు, యాడ్ ఇన్ఫినిటీ. నాకు చాలా మంది కామెంట్స్ పెట్టారు సార్. అంటే చాలా మంది పర్సనల్ మెసేజ్ పెడితే తమిళ డైరెక్టర్స్ చాలా బాగా తీస్తారు, మన వాళ్ళు తీరు తెలుగులో ఇట్లా సినిమాలు అని తమిళ వాళ్ళు చాలా మంది మెసేజ్లు పెట్టారు నాకు. తెలుగు వాళ్ళు మెసేజ్లు పెట్టారు నాకు. మీరు తమిళ ఎక్కడ, మీరు ఏ ఊరు, అది ఇది అని చెప్పేసి అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు నాకు. లాట్ ఆఫ్ పీపుల్ థాట్ ఇట్స్ ఎ తమిళ్ మూవీ. యుగంధర్ ముని అంటే తమిళ అనుకుంటారు. తిరుపతి నాది బేసిక్గా. సో చెన్నైకి దగ్గర. బట్ ఆ మూవీ వల్ల people thought it's a Tamil movie. And ఆ మూవీలో కూడా like we did not use double action, triple, we did not use VFX or anything sir. అవును. It was like purely old school విట్లాచారి ఆ కైండ్ ఆఫ్ టెక్నిక్స్ వాడి. అంటే అప్పుడు వచ్చినప్పుడు పీపుల్ రికమెండెడ్ మీ టు డూ హర్రర్ చెయ్యి, లేదంటే చిన్న లవ్ స్టోరీ చేయదు అని. నాకు అది చేయాలని ఉంది. అది చేయాలని ఉంటే స్పాన్ ఆఫ్ ది మూవీ చాలా ఎక్కువ కదా. సో ఐ డోంట్ థింక్ యూ కెన్ పుల్ ఇట్ ఆఫ్ అనేది ఒకటి. సో ఐ ఫెల్ట్ లైక్ చేస్తే ఏదన్నా అలా చేయాలి. మీరు దాచిపెట్టుకున్న డబ్బులన్నీ ఆ సినిమాతో అయిపోయినాయి సార్. సో యూఆర్ ఆన్ క్లీన్ స్లేట్ అన్నట్టు ఆఫ్టర్ ద ఫిల్మ్. అండ్ మనం దీస్ ఫర్ ద మూవీ సార్. దాని తర్వాత మన లైఫ్ స్టైల్ మనం లివ్ గుడ్ చేయాలి కదా. సో ఇట్ వాస్ హార్డ్ లైఫ్. ఓకే. తర్వాత డ్యూరింగ్ దట్ టైం కానీ తర్వాత కానీ జాబ్ ఏమైనా ట్రై చేస్తారా? వర్క్ ఫ్రమ్ హోమ్లో ఏమైనా ఏం చేయలేదు సార్. ఐ నెవర్ వెంట్ బ్యాక్ యాక్చువల్లీ. సో ఓన్లీ మూవీసే అని గట్టిగా కూర్చొని ఈ ఫిల్మ్ శంబాలా సార్. రైట్. ఐ విల్ గెట్ బ్యాక్ టు యూ లేటర్ అగైన్. సాయి, అది 2022లో 5 films రిలీజ్ అయినాయి. 5 films రిలీజ్ అవ్వలేదు సార్. 4 films అండ్ సంథింగ్. తర్వాత తర్వాత గ్యాప్ వచ్చింది. సో అలాగా ఒక్కసారి 4 సినిమాలు రిలీజ్ అవుట్ అయింది, మళ్ళీ గ్యాప్ రావటం ఏంటి? అంటే యు ఆర్ సీన్ యాజ్ ఎ ప్రామిసింగ్ యాక్టర్. కానీ సమ్వేర్ హిట్స్ అండ్ బాక్స్ ఆఫీస్ థియేట్రికల్ పర్ఫార్మెన్స్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అనేది అది కొంచెం తగ్గింది.
కోవిడ్ తర్వాత కపుల్ ఆఫ్ ఇయర్స్ బిఫోర్ కోవిడ్ ఆల్సో. సో మీరు ఎనలైజ్ చేసుకున్నారా వాట్ హ్యాస్ గాన్ రాంగ్ అనేసి? లేదండి, అంటే నేను మీరు చెప్పినట్టు బిఫోర్ కోవిడ్ కూడా ఈవెన్ ఒక శశి ఫిలిం కూడా డీసెంట్ ఓపెనింగ్స్ వచ్చాయి నాకు. ఆ సాంగ్ వైరల్ అవ్వడం దానివల్ల అంతా. కానీ ఆఫ్టర్ కోవిడ్ ఏమైంది అంటే నేను ఆ టైంలో 2-3 ఫిల్మ్స్ చేశాను. చేసిన తర్వాత సడన్గా లాక్డౌన్ వచ్చింది. లాక్డౌన్ వచ్చిన తర్వాత థియేట్రికల్ రెవెన్యూ సడన్గా డ్రాప్ అయిపోయింది. అట్ ది సేమ్ టైం మాలాంటి యాక్టర్స్కి ఏంటంటే ఇట్ వెరీ డిఫికల్ట్, చాలా టఫ్ ఇదైంది ఈ స్పేస్లో. సో దాంతో ప్రమోట్ చేయడం కానీ అన్నీ కూడా ఎంత చేసినా కూడా అంత థియేట్రికల్ కన్వర్ట్ అవ్వాల. సో నేను అనాలిసిస్ చేసుకొని ఏదో ఒకటి ఇప్పుడు మన థియేటర్లో కొట్టాలి అంటే ఇప్పుడు జెన్జీ అంటున్నారు, నెక్స్ట్ జనరేషన్ అంటున్నారు, వాళ్ళకి సంథింగ్ డిఫరెంట్ ఇవ్వాలి అని అనుకొని ప్లాన్డ్గా అనుకోనే ఈ శంబాలా అనే కథ వినడం అండ్ తను వచ్చి చెప్పడం. సో నేను హారర్ ఆల్రెడీ ఒక చేశాను నెక్స్ట్ నువ్వే. కానీ నెక్స్ట్ నువ్వే ఏంటంటే థియేటర్లో అంతగా పే చేయలేదు, బట్ శాటిలైట్లో బాగా చూసి చాలామంది వచ్చి చాలా బాగుంది సినిమా అని చెప్పారు. అరే థియేటర్లో ఏదో ఒకటి పే చేయాలి కదా, థియేటర్లో పే చేస్తే బాగుంటుంది అనుకున్నా. సో శంబాలా వచ్చి తను చెప్పిన వెంటనే ఇదే కదా నేను ఐఎమ్ లుకింగ్ ఫర్, ఇలాంటి ఒక కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్, ఇలాంటిది నేను చేస్తాను. అందుకే చెప్పి నేను మధ్యలో పులిమేక అని ఒక సిరీస్ చేశాను. దట్ డిడ్ వెరీ గుడ్ నంబర్స్ ఇన్ జీ. సో అప్పుడు నాకు హోప్ వచ్చింది, ఒక కంటెంట్ డ్రివెన్ ఒక యాక్టర్గా కూడా మంచి పేరు వచ్చింది దానికి. సో కంటెంట్ డ్రివెన్గా నేను ఒక ఫుల్ ఫ్లెజ్డ్గా ఒక సినిమా చేయాలి అనుకుంటున్న టైంలో శంబాలా రావడం. శంబాలా వినిన వెంటనే ఇది 100% ఇది థియేట్రికల్గా కుదురుతుందేమో అనుకున్నాను. అది థియేట్రికల్గా వర్కౌట్ అవుతుందనే ఫీలింగ్ నాకు ఉంది సార్, హానెస్ట్గా. అంటే ఇది థియేట్రికల్లో చూడాలి, ఎక్స్పీరియన్స్ చేయాలి అనే ఫీలింగ్ వచ్చింది ట్రైలర్తో. రైట్, పక్కా ఇది వర్కౌట్ అవుతుంది అనిపిస్తుంది థియేట్రికల్లో. ఈ మూవీలో సాయి కుమార్ గారు వాయిస్ ఓవర్ ఇచ్చారని విన్నాను. అవును. సో టెల్ మీ అబౌట్ ఇట్. సో ఒక వెరీ ఇంపార్టెంట్ సీక్వెన్స్ ఈ సినిమాలో, ఒక 4.5 minutes, అంటే ఒక 5 minutes ఉంటుందండి. సో డైరెక్టర్ వాంటెడ్ ఎ వెరీ అంటే ఫేమస్ వాయిస్ కావాలి నాకు, ఎవరినైనా అంటే ఫస్ట్ బిగ్ నేమ్సే చెప్పాడు, వీళ్ళు చెప్తే బాగుంటుంది, వాళ్ళు చెప్తే బాగుంటుందా అని. సరే పంపించమన్నా స్క్రిప్ట్ పంపిస్తే అది 3 pages 4 pages ఉన్నాయి. అది చూసి 4 pages గ్రాంధికం కూడా ఉంది. ఇంకా నేను అనుకున్నా ఇంత 4 pages ఎవరో చూపి ఎవరైనా అప్లికేషన్లో చెప్పాలి, ఇంట్లో గోల్డ్ మైన్ ఉంచుకొని వేరే వాళ్ళు. సో నేను అనుకున్నాను, మా డాడీ విజువల్స్ చూశారు, ఆయనకి చాలా నచ్చాయి విజువల్స్. నేను ఎయిర్పోర్ట్లో నాన్న నువ్వు చెప్తే బాగుంటుంది ఏమంటావు అంటే, ఇలాంటి దానికి కొంచెం కమాండ్ ఉండే వాయిస్, గ్రిప్ ఉండాలి, గ్రిప్ ఉంటేనే కూర్చుంటుంది థియేటర్ అని చెప్పి డాడీ కూడా ఇంట్రెస్ట్ చూపించారు. సో ఇమీడియట్గా డాడీని ఓకే అంటే తనకి చెప్పాను, ఇలా డాడీ చెప్తారు, డాడీ చెప్తేనే బాగుంటుంది ఎందుకంటే ఇది ఉంటుంది. తను కూడా కన్విన్స్ అయిన వెంటనే వి బ్రాట్ ఇన్ డాడీ. రైట్. ఇంకోటి సాయి కుమార్ గారు లాస్ట్ 2 yearsలో చేసిన సినిమాలన్నీ హిట్టే. అవును. లేటెస్ట్ బీయింగ్ కే ర్యాంప్, అంతకుముందు అది శనివారం, సరిపోదు శనివారం, సంక్రాంతికి వస్తున్నాం, కోర్టు. సో ఆయన వాయిస్ కూడా ఐ థింక్ ద ఫిల్మ్ కి గుడ్ లక్ కిందకి ఉంటుంది సార్. గుడ్ సినిమాకి ఇట్స్ హెల్ప్డ్ విత్ ఇంటెన్సిటీ ఆల్సో సార్. లైక్ ఆ విజువల్స్కి అట్లీస్ట్ 50% అలా మనం అంటాం కదా, బ్యాక్గ్రౌండ్ స్కోర్తో ఇట్లా లేసిన సీన్ అని చెప్పేసి, అట్లా ఇట్లా ఈ వాయిస్తో అలా లేసాయి అనమాట ఆ సీన్స్ అన్ని. సో అట్లా కూడా హెల్ప్ఫుల్ అలాట్. అంటే అండ్ వన్ మోర్ థింగ్ ఏంటంటే సార్, 3 to 4 times వచ్చారు పాపం డబ్బింగ్ థియేటర్కి. ఒకసారి వచ్చి చెప్పారు, తర్వాత నైట్ ఫోన్ చేశారు నాకు, బాగుందా చూడు ఒకసారి చెక్ చేయి, ఏదైనా మిస్టేక్స్ ఏదైనా ఉంటే నీకు ఎక్కడైనా సాటిస్ఫై అవ్వకపోతే విజువల్ కంటే నేను ఫాస్ట్గా చెప్పానా. నేనే షాక్ అయ్యా, ఏంటి మళ్ళీ ఫోన్ చేసి నన్ను అడిగి, మళ్ళీ డైరెక్టర్ గారు కూడా ఫోన్ చేసి ఈ ఆస్ట్ సో ఎలా వచ్చింది విజువల్స్, ఎలా వచ్చాయి, బాగా వచ్చిందా, నా వాయిస్ కరెక్ట్గా ఉందని. మళ్ళీ సెకండ్ టైం కూడా వచ్చి ఆ విజువల్కి మ్యాచ్ చేసి మళ్ళీ ట్రైలర్ కూడా ఇంకోసారి చూపించుకున్నాడు. ఇంకోసారి మళ్ళీ ట్రైలర్ కూడా అంటే ఫస్ట్ విజువల్స్ చేసాం సార్ మనం. చేసిన తర్వాత వాయిస్ ఓవర్ వచ్చిన తర్వాత ఆ విజువల్స్కి వాయిస్ ఓవర్ కొంచెం లిటిల్ బిట్ అడ్జస్ట్మెంట్ జరుగుతాయి ఫ్రేమ్స్ అంతా. ఐ వాజ్ స్కెప్టికల్, మళ్ళీ అడిగితే బాగుంటుందా అనేసి. బట్ అటుపక్క నుండి ఇనిషియేషన్ వచ్చి జారే పిలిచి మళ్ళీ జరిగి హెల్ప్. ఓకే, అర్చన గారు మీ పేరులో అయ్యర్ ఉంటుంది. సో చాలామంది మీరు తమిళ్ నుంచి వచ్చిన యాక్ట్రెస్ అనుకుంటారు, కానీ ఈ మధ్య ప్రెస్ మీట్లో ఒక దాంట్లో తెలుగులో మాట్లాడి జనాలందరికీ ఒకసారి షాక్ తినిపించారు. సో రాయలసీమ నుంచి వచ్చారు మీరు. అవునండి. సో కొంచెం మీ బ్యాక్గ్రౌండ్ గురించి చెప్పండి, పీపుల్ వాంట్. డాడ్స్ నేటివ్ చిత్తూరు, తాతయ్య వాళ్ళు ఉండేదంతా చిత్తూరే. ఐ వాజ్ బాటప్ ఇన్ బెంగళూరు. ఇంట్లో మాట్లాడేది తెలుగే, సో ప్రాపర్ తెలుగు అమ్మాయి.
సో వేర్ ఐ కెన్ స్పీక్ కన్నడ ఆల్సో బికాస్ చదివిందంతా అక్కడే కాబట్టి తెలుగు చదవడం రాయడం కూడా బావచ్చు. సో దట్స్ హౌ ఇట్ ఈస్. సో మీరు ఫిల్మ్స్లోకి ఎలా ఎంటర్ అయ్యారు? ఫిల్మ్స్లోకి అంటే ఐ వాజ్ స్కూలింగ్ అంతా స్కూల్లో చాలా యాక్టివ్ కిడ్ అండి. లైక్ ఐ యూస్ టు డూ అ లాడ్ ఆఫ్ ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ అనమాట. డాన్సులు కానివ్వండి, డ్రామాలు కానివ్వండి, ఆ ఎంతూజియస్ట్ ఉన్నింది. సో అలా కంటిన్యూస్ చేస్తూ ఐ థాట్ వై షుడ్ ఐ నాట్ ట్రై ఫర్ ఫిల్మ్స్ అని. అలా ట్రై చేస్తున్న క్రమంలో ఐ గాట్ కృష్ణమ్మ రావడం. సో అందులో అసలు నాకు ప్రొడక్షన్ తెలియదు, ఏం తెలియదు. ఆల్ ఆఫ్ అ సడన్ ఒక కాల్ వచ్చింది, వేరే సినిమాకి వచ్చింది కాల్ నాకు యాక్చువల్లీ. ఆ సినిమాకి కాదు, నీకు నువ్వు చూడడానికి చాలా బాగున్నావు, ఐ విల్ సెండ్ యూ ప్రొఫైల్ టు అనదర్ ఫిల్మ్ అని చెప్పి వెళ్తే అక్కడ కొరటాల శివ గారి ప్రెజెన్స్, సత్యదేవ్ గారు. ఐ వాజ్ లైక్ నేను అనుకున్నా ఇది నాకు అవ్వదు, ఐఎమ్ అ న్యూ గర్ల్, నన్ను 100% నేను సెలెక్ట్ అవ్వను, ఇంకేం వెళ్ళిపోదామని వెనక్కి వెళ్ళిపోయే లోపల నో యు ఆర్ సెలెక్టెడ్, యు ఆర్ ద గర్ల్ వీ వాంటెడ్ అని బెజవాడ అమ్మాయిలా ఉన్నావని తీసుకోవడం జరిగింది. అలా ఆ సినిమా కంప్లీట్ చేసుకున్న తర్వాత వరుస పెట్టి ఐ బీన్ గెటింగ్ గుడ్ ఆఫర్స్ అండ్ అలానే శంబల. ఏ సినిమాలు చేస్తున్నారు? ఏంటండి? ఇంకా ఏ ఫిల్మ్స్ చేస్తున్నారు? పీపుల్ మీడియా ఫ్యాక్టరీది ఒకటి చేస్తున్నాను. ఐఎమ్ డూయింగ్ అ ఫిల్మ్ విత్ నవీన్ చంద్ర ఇప్పుడు. సో దాని తర్వాత ఇంకొక 2 ఫిల్మ్స్ ఉన్నాయి. సో కన్నడలో ఇంకొక ప్రాజెక్ట్ సైన్ చేశాను. సో తెలుగులో ఇంకొకటి చేస్తున్నాను, కథ వింటున్నాను. సో పేరులో అయ్యర్ ఉండటం హెల్ప్ అయింది అంటారు. తెలుగు అమ్మాయి కాదని ఎక్కువ సినిమాలు ఇస్తున్నారు. కానీ మాట్లాడితే అర్థమైపోతుంది కదా సార్. ఐఎమ్ జస్ట్ జోకింగ్. ఐ నో బట్ సమ్హౌ ఐ ఫీల్ ఐఎమ్ ఫార్చునేట్. అండ్ ఈ సినిమా చేయడం ఐ థింక్ ఐ షుడ్ గివ్ మై ఎంటైర్ క్రెడిట్స్ టు మై డైరెక్టర్. ఎంతమంది సార్? ఆల్మోస్ట్ 400-500 ప్రొఫైల్స్ చూసారంట. కొత్త అమ్మాయి చూస్తున్నాం సార్. అప్పుడు 400-500 ప్రొఫైల్స్ చూసాం, చాలా మంది ఆడిషన్ చేసాము. సో ఫైనల్లీ అర్చన నాకు రాసి పెట్టి ఉండిందేమో ఐ థింక్ ఈ సినిమా. ఇట్ హ్యాపెండ్ క్విక్ ఆల్సో. లైక్ ఇవాళ చేసాము, ఇవాళ జరిగింది, ఈవినింగ్ మాట్లాడడం, నెక్స్ట్ వీక్ అంతా కన్ఫర్మ్ అయిపోయింది. సో అలా అయింది అండ్ ఐ వాస్ ఫార్చునేట్ ఎనఫ్ టు డూ దిస్. ఈ రోజు ఇలా కూర్చొని మాట్లాడగలుగుతున్నానంటే ఇట్స్ ఆల్ బికాస్ ఆఫ్ హెమ్, ఆల్ మై మేకర్స్. వీళ్ళందరూ యునానిమస్ డెసిషన్. మధు ఆల్సో వీ బోత్ వర్క్డ్ ఫర్ అ ఫిల్మ్. సో ఆయన అలా అలా సో అలా అయింది. రైట్. మధు ఒకప్పుడు నితిన్ కాంబినేషన్లో 2-3 వరుస హిట్స్, ఇష్క్, గుండె జారిగెల్లంతే అట్లా 2-3 కాంబినేషన్లో కామెడీ బాగా వర్కౌట్ అయింది. కానీ తర్వాత అంత ఎక్కువ కామెడీ వర్కౌట్ అయ్యి హిట్ అయిన సినిమాలు తర్వాత లేవు కదా? అవును సార్. అంటే మధ్యలో కొంచెం గ్యాప్ వచ్చింది. ఎందుకు వచ్చింది? మీరేమన్నా మీ సైడ్ నుంచి ఏమన్నా వద్దనుకున్నారా లేదంటే? నేనేం వద్దనుకోలేదు సార్, ఏమి వద్దనుకోలేదు, ఏం లేదు. బట్ కరోనా టైంలో అయితే బాగా గ్యాప్ వచ్చేసింది సార్. అప్పుడు సినిమాలు తగ్గడము ఆటోమేటిక్. ఆ తర్వాత వచ్చిన సినిమాలో కొన్ని ఆడకపోవడము, అనుకున్న ఆ ఫ్లో లేకపోవడము. సినిమాలు చేస్తాను ఉన్నాను కంటిన్యూస్గా, బట్ ఐ డిడ్ంట్ గెట్ దట్ రైట్ ఫిల్మ్. ఆ రైట్ ఫోకస్ వచ్చే ఫిల్మ్ రాలేదు. వచ్చే చిన్న క్యారెక్టర్స్ వస్తూ దెన్ ఐ డిడ్ ఫిల్మ్స్ లైక్ టాక్సీ వాలా, అందులో మంచి క్యారెక్టర్స్ చేస్తూ ఉన్నాను. బట్ ఐ డిడ్ంట్ గెట్ దట్ పుష్. ఆ సినిమాలకు వచ్చినంత మ్యాగ్నానిమస్ అంత రాలేదు. సో బట్ ఐఎమ్ హోపింగ్ శంబల ఐ విల్ బి బ్యాక్ ఆన్ ట్రాక్. శంబల ఈజ్ అ సీరియస్ క్యారెక్టర్. ఎస్ సార్. నాట్ ఎంటర్టైనింగ్ ఉంటుంది సార్. ఎంటర్టైనింగ్ ఉంటూ సీరియస్గా ఉంటుంది. ఇన్నోసెన్స్ ఉంటుంది. ఎస్, క్యారెక్టర్ అంతా ఇన్నోసెన్స్ ఉంటుంది. ఆ ఇన్నోసెన్స్లో చిన్న ఎంటర్టైన్మెంట్ కూడా ఉంటుంది. సో మీరు చేసింది ఎక్కువ కామెడీ ఇవ్వడానికి ఇష్టపడతారు? నేను అన్ని చేయాలనుకుంటున్నాను. డైరెక్టర్స్ మిమ్మల్ని కామెడీకి ప్రిఫర్ చేస్తారు, అందులో క్లిక్ అయ్యి పాపులర్ అయ్యారు కాబట్టి. ఎస్, అందులో ఒక దాంట్లో క్లిక్ అయ్యాను కాబట్టి ఇంకా అదే కంటిన్యూస్గా అవే అలాంటి క్యారెక్టర్సే వచ్చాయి. బట్ సమ్హౌ ఐ ఫీల్ ఒక చిన్న గ్యాప్ రావడం కూడా మంచిదే. బికాస్ నౌ డైరెక్టర్స్ ఆర్ థింకింగ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ రోల్స్ ఫర్ మీ. ఇప్పుడు అది శంబలతోనే స్టార్ట్ అయ్యింది. యా, శంబలలో వెరీ నైస్ క్యారెక్టర్ సార్ త్రూ అవుట్. బట్ ఆల్ షేడ్స్ ఉంటాయి క్యారెక్టర్లో. హీరోతో పాటు ట్రావెల్, ఒక సెంటిమెంట్ ఉంటుంది, చిన్న ఫన్ ఉంటుంది. దెర్ ఇస్ ఆల్సో ఒక చిన్న అమాయకత్వము, ఆ సైన్స్కి శాస్త్రానికి మధ్యలో నలిగిపోయే క్యారెక్టర్. సో అది ఉంటుంది. నైస్ క్యారెక్టర్. ఇకందర్ జనాలకి, ఆడియన్స్కి శంబాల అంటే కల్కి చూసి వాళ్ళకి దే ఫెయిర్లీ హ్యావ్ అన్ ఐడియా.
మీరు ఈ సినిమాకి శంబాలాని పెట్టడానికి కల్కి ద్వారా శంబాలా పాపులర్ అయింది అనే ఆస్పెక్ట్ని కూడా కన్సిడర్ చేశారా, లేదంటే మీకు ట్రూలీ ఎప్పటి నుంచో ఇటువంటి టైటిల్ ఇటువంటి సబ్జెక్ట్ పెట్టాలని అనుకున్నారా? ఈ స్టోరీ ఐడియా కన్సీవ్ అయింది ఒక 2.5 years, ఐ థింక్ ఇప్పుడు 2.5 years అయిపోయింది అనుకుంటా ఇప్పుడు టైం ఫ్రేమ్కి. షూట్కి పోకుండా 2 years బ్యాక్ ఈ స్టోరీ ఐడియా కన్సీవ్ అయింది సార్. ఐడియా కన్సీవ్ అయినప్పుడే టైటిల్ ఫస్ట్ శంబాలా నేను ఫిక్స్ అయ్యాను. కాకుంటే అప్పటికి ఇప్పటికి చేంజ్ ఏంటంటే అప్పుడు శంబాలా అని నేను టైటిల్ చెప్పగానే శంబాలా అంటే మీరే ఎక్స్ప్లెయిన్ చేయాల్సి వచ్చేది. కల్కి వాస్ బూన్ టు మీ. ఇప్పుడు శంబాలా అనగానే ఎక్స్ప్లెనేషన్ లేదు, ఓకే కల్కి శంబాలా ఓకే అని చెప్పి ఇట్లా కరెక్ట్ అవుతున్నారు పీపుల్. కథ చెప్పిన 1 week 10 days కల్కి రిలీజ్ అయింది. నేను సినిమా చూసి మీకు కథ చెప్పిన తర్వాత సినిమా 1 week 10 days తర్వాత నేను ఫోన్ చేశాను, అందులో కూడా శంబాలా అని పెట్టారు అబ్జర్వ్ చేసామని. అంటే మంచిదే కదా సార్, మన టైటిల్ ఇంకా ఫేమస్ వెళ్ళిపోతుంది ఫాస్ట్గా అని చెప్పి. ఓకే, సో వాట్ ఈజ్ యువర్ డెఫినేషన్ ఆఫ్ శంబాలా? సినిమా గురించి కాదు, శంబాలా అంటే ఏంటి? సార్ శంబాలా అంటే బేసిక్గా ఇట్స్ ఎ కాన్సెప్ట్ సార్. బేసికలీ దట్ ఈస్ ఎ కాన్సెప్ట్. అంటే వేర్ పీపుల్ విత్ హైయెస్ట్ కాన్షియస్ లెవెల్లో లివ్ చేసే ప్లేస్ని మనం శంబాలా అంటాం బేసిక్గా. అంటే ఎక్కడైతే కుళ్ళు కుతంత్రాలు ఏమీ లేకుండా ఒక అంటే మెటీరియలిస్టిక్ ఇది అంతా ఏమీ లేకుండా ఉండే ప్లేస్ ఇట్స్ కాల్డ్ శంబాలా. ఐడియలిస్టిక్ బేసిక్గా ఒక ఐడియలిస్టిక్ వరల్డ్ సార్. బేసిక్లీ హైపోథెటికల్ ఐడియలిస్టిక్ వరల్డ్ ఈజ్ శంబాలా బేసిక్గా. ఓకే, అండ్ మన మైథాలజీ ప్రకారం కూడా అంటే హిస్టరీ ఆర్ మైథాలజీ, బుద్ధిజం అండ్ హిందూయిజం ప్రకారం కూడా ఇప్పుడు హిమాలయస్లో ఉన్న శంబాలా కూడా కాన్సెప్ట్ అదే. దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ ప్లేస్. మీరు కలిగి కూడా చూస్తే అందరూ కూడా మీకు యోగులు ఇట్లా కనిపిస్తారు మీకు అంతా. లైక్ ఒక సెల్ఫ్లెస్గా అంతా కూడా దే వాంట్ ఏ బెటర్ వరల్డ్. రైట్, స్వర్గం, స్వార్థం లేకుండా స్వర్గం కావాలా అనే యుటోపియా రైట్ వర్డ్ యుటోపియా. సో ఈ సినిమాకి అది ఎందుకు పెట్టారు? అది సినిమా చూడాలి సార్. నేను ఇప్పుడు చెప్తే జస్టిఫికేషన్ చెప్తే నేను రివీల్ చేస్తాను. ట్రైలర్ చూపించారు, టీజర్ చూపించారు. వాట్ ఈస్ దిస్ ఫిల్మ్ అబౌట్? ఇన్ నట్షల్ ఈ ఫిలిం వచ్చి సార్ లైక్ ఒక శంబాలా అని ఒక ఊరు ఉంది, ఒక ఫిక్షనల్ ఊరు దట్ వీ క్రియేటెడ్ అండ్ ద స్టోరీ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద 1980s. ఈ ఊరిలోకి ఒక ఉల్కా వచ్చి పడింది. ఉల్కా అంటే ఆ స్కై ల్యాబ్ ఎప్పుడు పడ్డది? స్కై ల్యాబ్లో పడింది అదే టైం కానీ అదే టైం 83లోనే పడింది సార్. అవును సార్. సో ఆ ఉల్కా అంటే మెటియోర్ ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ ఆడియన్స్. సో మెటియోర్ వచ్చి పడింది. పడినప్పటి నుండి ఆ ఊర్లో లాట్ ఆఫ్ మిస్టీరియస్ థింగ్స్ అన్నీ జరిగేది స్టార్ట్ అయింది సార్. అయితే గవర్నమెంట్ సైడ్ నుండి దే సెండ్ 1 officer ఆ ఉల్కా ఇన్వెస్టిగేషన్ అంతా చూడడానికి పంపిస్తారు. అట్లా విక్రమ్ హీఈస్ ద మెటీరియాలజిస్ట్ అనుకోండి మీరు. అట్లా హీ కమ్స్ హియర్. వచ్చిన తర్వాత విక్రమ్ ఏమి అంటే లైక్ హీఈస్ ప్యూర్లీ సైన్స్ గై. ఈస్ లైక్ ఏథిస్ట్ అండ్ సైన్స్ గై. అంటే చూసింది అనకండి, మనోభావాలు దెబ్బతింటాయి. మనోభావాలు దెబ్బతింటాయి లేదు సార్. ఏథిస్ట్ అంటే బేసిక్ ఏంటంటే ఏథిస్ట్ కాన్సెప్ట్ ఏంటి అంటే లేదు మనం ఎవరిని డిమైన్ చేయట్లేదు సార్. ఏథిస్ట్ అంటే ఏంటంటే బేసిక్గా చూసింది వినింది నమ్ముతాం అంతే. విచ్ ఎవర్ ఇస్ ప్రూవ్డ్ దే విల్ బిలీవ్, వితౌట్ ప్రూఫ్ దే విల్ నాట్ బిలీవ్. దట్ ఈస్ దేర్ ఐడియాలజీ. యాక్చువల్గా మీరు ఏది యూ టేక్ ఎనీ బిగ్గెస్ట్ డివోటీస్ అందరిది దే ఆల్ స్టార్ట్ విత్ నాన్ బిలీవర్స్ నుంచి దే బికమ్ గ్రేటెస్ట్ డివోటీస్. ఆర్క్ అనేది మంజునాథుడు, ఇది చిరంజీవి గారు చేసింది, రామదాస్. ఈవెన్ సార్ మన రియల్ లైఫ్లో కూడా మీరు చూస్తే 20s విల్ బి మోర్ రెబలియస్. ఇదంతా ఏం లేదు అది ఇది అని చెప్పి. యాజ్ వీ గ్రో 40s అట్లా వచ్చాడు గో టువర్డ్స్ దట్ స్పిరిచువల్ మోడ్. దట్ ఇస్ ఆర్క్. సో ఇందులో కూడా సో ఊరు రిలీజియస్, ఇతను సైన్స్. సో న్యాచురల్గానే ఒక కాన్ఫ్లిక్ట్ ఎస్టాబ్లిష్. బట్ త్రూ విక్రమ్ ఐస్ వీ సీ దట్ స్టోరీ అన్రావెలింగ్ అంటే మిస్టరీ అంతా అని. అండ్ దిస్ ఈస్ కనెక్టెడ్ టు సంథింగ్ విచ్ హ్యాపెన్ 10,000 years బ్యాక్. సో అది ఇది ఏంది, ఎందుకు లింక్ అయింది ఏంది అనేది ఇంకా స్టోరీస్. అదే చాలా మిస్టీరియస్ ఆస్పెక్ట్, డివైన్ ఆస్పెక్ట్ ఇవన్నీ ఉన్నాయి సార్. సో ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ హౌ ద స్క్రీన్ ప్లే ఇస్ రిటన్. ఇందులో ఏదైనా ఎనీథింగ్ యూనిక్ విచ్ యూ కెన్ రివీల్ బట్ ఇట్ వాంట్ ఎఫెక్ట్ ద స్టోరీ నరేషన్? అంటే ఏది రివీల్ చేసినా ఏదో వెళ్తుందేమో అనిపిస్తుంది సార్ నాకు. అంటే వాట్ ఎవర్ యూ హ్యావ్ రివీల్ ట్రైలర్లో ఆల్రెడీ రివీల్ చేసేస్తాం మనము. అంటే ఐ జస్ట్ వాంట్ టు ఇంట్రడ్యూస్ పీపుల్ టు దట్ వరల్డ్ ట్రైలర్లో అంతే.
సో అక్కడి నుండి వస్తే ఫ్రమ్ ఫస్ట్ ఎందుకంటే ఈ మిస్టీరియస్ డెత్స్ అని ఉంటాయి కదా, సో దెర్ మస్ట్ బి సమ్ విలన్ ఆ డార్క్ ఫోర్స్. అది అంటే అది సినిమాలో చూస్తేనే తెలుస్తుంది, బయట రాకూడదు అన్నది. వీఆర్ కైండ్ ఆఫ్ హైడింగ్ ఇట్ సార్. అంటే దట్ ఈస్ ద సర్ప్రైజ్ ఫర్ ద ఆడియన్స్. సార్ అది క్రికెట్ చాలా ఫోటోస్ పెడుతుంటారు, క్రికెట్ టోర్నమెంట్ యుఎస్ లో కూడా వెళ్ళి ఆడేసి వచ్చేస్తుంటారు. తమన్, మీరు, ఓంకర్ తమ్ముడు అశ్విన్. ఈ రెండు ఎలా ఉండే సినిమా అండ్ క్రికెట్? యాక్చువల్లీ నా కెరియర్ స్టార్టింగ్ నేను క్రికెటర్ అవుదామని. సో ఐ థాట్ ఐల్ బి ఏ క్రికెటర్. సో డాడీకి వెళ్ళి క్రికెట్ ఆడతాను. డాడీకి కూడా క్రికెట్ చాలా ఇష్టం. ఇంట్లో అన్ని వరల్డ్ కప్ మ్యాచ్లు అన్నీ చూసేవాళ్ళు. సో నేను క్రికెట్ ఆడేవాడిని, అండర్ 19 స్టేట్ వరకు ఆడాను. తర్వాత సడన్గా ఐ లెర్న్డ్ డ్యాన్స్ అనమాట. ఒక సమ్మర్ హాలిడేస్లో వస్తే చూపిస్తాను, తర్వాత చూపిస్తాను. షూటింగ్ అది కాదు, షూటింగ్ కాదు, క్యాచ్ పట్టి షూటింగ్ అప్పుడే సరే అది చెప్తలే. సో డ్యాన్స్ లారెన్స్ మాస్టర్ దగ్గర ఫస్ట్ టైం వెళ్ళి నేర్చుకున్నాను. నేను ఫస్ట్ సాంగ్ నేర్చుకుంది చిరంజీవి గారిది దాయి దాయిదమ్మ. ఆ సాంగ్ నేర్చుకున్నాను. వీణ స్టెప్ వేసా, ప్రాపర్ వీణ స్టెప్ చిరంజీవి గారి లాగే. అది ఒకరోజు నేను నేర్చుకున్నానని చెప్పాను. సరే డాడీ చూస్తానన్నారు. నేను చేస్తానని చూపించి ఆ మూమెంట్ చూపించి డ్యాన్స్ వేసి చూపించా, ఫుల్ సాంగ్ ఆల్మోస్ట్. అది చూసి అందరూ క్లాప్స్ చాలా బాగా చేశామన్నారు. సో అది ఒక ఫస్ట్ ఎంకరేజ్మెంట్ వచ్చింది. తర్వాత డాడీ ఒక ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు, కళ అని చెప్పి. ఆ కళలో కొడితే కొట్టాలిరా 6 కొట్టాలి, మళ్ళీ అది చిరంజీవి గారి సాంగ్. ఆ స్టేజ్లో చిరంజీవి గారు ఉన్నారు. ఐ పెర్ఫార్మ్ దట్ హోల్ సాంగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ హిమ్. ఒక 10,000 మంది జనం ఉన్నారు. అది చూసి ఫైనల్గా చిరంజీవి గారు బ్లెస్సింగ్స్ తీసుకుంటే హీ టోల్ మీ దట్ మా డాడీని పిలిచి చాలా బాగా డ్యాన్స్ వేస్తున్నాడు, సినిమా ఇండస్ట్రీలో తనకి ఇంట్రెస్ట్ ఉంది అంటే ఎక్కువ ఎక్స్పోజ్ చేయకు, డైరెక్ట్గా రెడీ చేసి సినిమాల్లో లాంచ్ అయ్యని చెప్పారు. సో అప్పుడు నాకు ఇంకా బాగా అంటే అప్పటికే వచ్చేసింది సినిమాలు చేయాలని. సో దెన్ ఇంకా క్రికెట్ నేను ఆడలే. ఇంకా డాడీకి చెప్పేసి నేను ఇంకా సినిమాల్లోకి వెళ్ళిపోతాను. ఆయనకు షాక్, అదేంట్రా క్రికెట్ బాగానే ఆడుతున్నావు కదా అంటే, లేదు లేని సినిమాల్లోకి వెళ్తానని సినిమా. ఆ రోజు మానేసింది. మళ్ళీ మొన్న రీసెంట్గా సీసీఎల్లో బౌలింగ్ వేసి ఒక యుఎస్ ట్రిప్కి వెళ్ళాం. యుఎస్ కాదు, ఫస్ట్ టైం యుఎస్కి వెళ్ళాం 2 years బ్యాక్. అక్కడ బౌలింగ్ వేస్తే బౌలింగ్ బాగా వేస్తున్నాను, సీసీఎల్ ట్రై చేస్తామంటే సరే ఎన్నో రోజుల నుంచి అడుగుతున్నారు సీసీఎల్ ఆడదామని ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ అనమాట. వన్స్ ఐ స్టార్టెడ్ ప్లేయింగ్ సీసీఎల్ ఐ బికేమ్ వెరీ క్లోజ్ టు తమన్ అన్న, అశ్విన్. సో మేమంతా కలిసి ఎప్పుడైనా వీకెండ్స్ ఎప్పుడైనా వస్తే జనరల్గా అందరూ పబ్బులు పార్టీలకు వెళ్తారు, క్రికెట్ మ్యాచ్, మేము క్రికెట్ మ్యాచ్. దట్స్ ఎ గుడ్ అడిక్షన్ టు హావ్ కదా. యా గుడ్ హెల్తీ అడిక్షన్, హార్మ్లెస్. సో వెళ్దాం 6-7 o'clockకి. ఇక్కడ హైదరాబాద్లో మొత్తం డే నైట్ మ్యాచ్, అదే స్టేడియమ్స్ ఫెడ్లైట్స్ ఉన్నాయి, ఆల్మోస్ట్ ఒక 40 to 50 ఉన్నాయి. సో మంచి గ్రౌండ్లోకి వెళ్ళడం, వికెట్ బాగుందని కొనుక్కోవడం, ఆ వికెట్ చాలా బాగుంది హార్డ్గా ఉంది అంటే అక్కడికి వెళ్ళి మ్యాచ్ ఆడడం. ఈ నైట్ వెళ్ళి తమనన్న ఇంట్లోకి వెళ్ళి లేదా ఎక్కడైనా బయటికి వెళ్ళి చిల్లుగా ఏదైనా మంచి డిన్నర్ చేసి బ్యాక్ హోమ్. సో గుడ్ హెల్దీ హ్యాబిట్ అండ్ గుడ్ నైస్ హ్యాబిట్ డెవలప్ చేసుకున్నాం. సో దట్స్ హౌ ఇప్పుడు సీసీఎల్ ఆడుతున్నాం, అలా కలిసి ట్రిప్స్ వెళ్ళడము, ఎక్కడికి వెళ్ళినా క్రికెట్ ఆడడం. రీసెంట్గా ఆస్ట్రేలియాకి వెళ్ళాం, అక్కడ ఆడాము. సో అలా. సో బేసికల్గా యువర్ లిటిల్ అహెడ్. లేదంటే ఐపీఎల్ టైంలో ఉంటుంటే క్రికెట్ వదిలేవాళ్ళు గారు అనుకుంటా. అదే ఆ టైంలో చాలా ఐపీఎల్ టైంలో చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి కదా. చాలా ఆపర్చునిటీస్ ఆ టైంలో నేను నేర్చుకున్నప్పుడు ఇంత లేదు సార్. ఇప్పుడు చాలా ఆపర్చునిటీస్ వచ్చాయి. ఇప్పుడు ఇట్ బికేమ్ లైక్ ఇంకా ఇండియా కూడా ఆడక్కర్లే, ఐపీఎల్ ఆడితే చాలు యువర్ లైఫ్ ఆపర్చునిటీ వస్తుంది. ఆఫ్టర్ దట్ ఐపీఎల్ ఆల్సో దెర్ ఇస్ లాట్ ఆఫ్ కెరీర్ అన్నట్టు, కామెంటేటర్గా ఇన్ఫ్లుయెన్స్. అవును. సో ఇప్పుడు అనిపిస్తుంటుంది అయ్యి ఆడుండొచ్చేమో అని, బట్ స్టిల్ ఐ రియలీ లవ్ యాక్టింగ్. సో ఇప్పుడు బోత్ అది ఇందాక చెప్తున్నాడు కదా, ఇది జస్ట్ ఒక కాటన్ బాల్ సీసీలో ఇప్పుడు తగిలింది, ఇది ఇక్కడికి ఇది బెండ్ అవ్వడానికి ఆల్మోస్ట్ కప్ స్టైల్ క్యాచ్ పడతారా ఇలా బట్టి. బాగా వస్తారు ఇండియన్స్ ఇలా స్టార్ట్ చేస్తారు. దట్ ఈస్ ఆస్ట్రేలియన్ స్టైల్ అనుకుంటా, ఇంగ్లాండ్ స్టైల్ కప్ స్టైల్ స్టక్ అని వచ్చింది సార్ స్టక్ని బట్టి. సోషల్ మీడియాలో ఫేమసా? ఇన్స్టా యాక్టివ్ ఉండాలని ఉండటమే. కానీ రీల్స్ బాగా ఇష్టం. రీల్స్ చెయ్యను, నేను రీల్స్ ఏం చెయ్యను, బట్ ఇష్టం. చూస్తాను అంతే. ఎందుకంటే లాట్స్ ఆఫ్ హీరోయిన్స్ ఇప్పుడు ఇన్స్టా ద్వారా దే ఆర్ గెటింగ్ సెలెక్టెడ్. హీరోయిన్స్ కాదు అని యాక్టర్స్. బట్ ఫర్ మీ ఐ బిలీవ్ సార్ సమ్వేర్
సోషల్ మీడియా డజంట్ డిఫైన్ టాలెంట్ అని ఐ ఫీల్ యూనో. సోషల్ మీడియాలో పెడితేనే యూనో టాలెంట్కి విలువిచ్చినట్టయితే కాదని నేను ఫీల్ అవుతాను. సో ఇఫ్ యూ హ్యావ్ ట్రూలీ టాలెంట్ దేర్ విల్ బి సమ్ సోర్స్ హూ కెన్ రికగ్నైజ్ యూ. అండ్ మన వర్క్ని మనం జనాలకి తీసుకెళ్ళే దానికే నేను సోషల్ మీడియాని వాడాలని అనుకుంటానే తప్ప ఇట్స్ నాట్ ఏదో చేసేయాలి ఓవర్ నైట్ యూనో స్టార్ అయిపోవాలి ఇన్స్టాగ్రామ్లో లేదా సోషల్ మీడియాలో అని కాదు. బట్ సమ్హౌ ఐ వాంట్ బి యాక్టివ్ ఆన్ సోషల్ మీడియా యట్ డూ మై వర్క్ అని ఒక ఉద్దేశంతోనే ఉంటాను. మీరు మొదటి సినిమాలో మిస్ అయింది గుడ్ ప్రొడక్షన్ హౌస్. ఇప్పుడు యూ హావ్ గాట్ వెరీ గుడ్ ప్రొడ్యూసర్స్. ఎస్ అండ్ దే ఆర్ వెరీ గుడ్ అండ్ రాజశేఖర్ గారు అండ్ మహేందర్ గారు చెప్పాలంటే దే డి నాట్ కాంప్రమైజ్ ఆన్ ఎనీథింగ్ అండి. సో ఇప్పుడు ఈ మూవీ కూడా ఇట్స్ అన్ అంబిషియస్ ప్రాజెక్ట్. సో స్పాన్ ఆఫ్ ది ప్రాజెక్ట్ చాలా ఎక్కువ, అంటే లైక్ మోర్ దాన్ 60-70% మూవీ ఈస్ హ్యాపెనింగ్ ఇన్ ద నైట్. సో మొత్తం ఆ షూట్ అంతా కూడా RFCలో చేసాము, సెట్స్ అన్నీ చేసాము, అండర్గ్రౌండ్ టనల్స్ అన్నీ. సో దే డి నాట్ కాంప్రమైజ్ ఎనీవేర్. అక్కడక్కడ నాకు భయం వేసేది, ఓకే ఇది కాస్ట్యూమ్ పెరిగిపోతుంది ఏమంటే ఏం కాదు లేండి చేద్దాం అనేసి దే యూస్ టు పుష్ మీ టు డూ దట్. సో దే ఆర్ వెరీ గుడ్ ప్రొడ్యూసర్ అండ్ బేసిక్లీ వీ కెన్ సే దట్ దే ఆర్ వెరీ ప్యాషనేట్ ప్రొడ్యూసర్స్. ఇట్స్ నాట్ అబౌట్ బిజినెస్ ఆన్ ది పేపర్, ఇట్స్ అబౌట్ దేర్ ఫీలింగ్ అబౌట్ వాట్ దేర్ సీయింగ్. బేస్డ్ ఆన్ దట్ జరిగింది మొత్తం. RFCలో తీసారు అంటే సినిమా విలేజ్ లో జరుగుతుంది కదా, సో 95% షూట్ ఈస్ ఇన్ RFC సార్. RFCలోనే లాట్ ఆఫ్ గ్రీన్ ఫీల్డ్స్ ఇవి కూడా ఉన్నాయి సార్. ఆ గ్రీన్ ఫీల్డ్స్ ఏదైతే ఉందో అది మనం కట్ చేయించి ఒక 2 months దాన్ని మళ్ళీ గ్రో చేయించినాం, చేయించి మళ్ళీ షూట్ చేస్తాం అక్కడ. అంటే ఆ హైట్ కరెక్ట్గా మళ్ళీ అంటే ఎక్కువ హైట్ అయితే మనిషి కనపడ్డు, తక్కువ హైట్ అయితే లుక్ రాదు. సో ఆ టైం వరకు అది గ్రో చేయించి పెట్టి దాన్ని బట్టి షెడ్యూల్ వేసుకున్నాం. మోర్ వర్క్ ఈజీ అవుతుందండి మెయిన్గా తనకి. అదే మేము బయట వెళ్ళి విలేజ్లో కానీ ఎక్కడైనా చేస్తుంటే నైట్ పర్మిషన్స్ కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది కదా. అదే ఇనిషియల్గా మేము మదనపల్లి అనుకున్నాము, అరకు అనుకున్నాము, ఇట్లా స్కౌట్ చేసాం సార్ లొకేషన్స్ చాలా. అన్నీ జరిగాక ఫైనల్లీ వీ ఫిగర్డ్ అవుట్ ఇదైతే లాజిస్టికలీ అండ్ ఎఫిషియెంట్ అండ్ లుక్ వైజ్ ఆల్సో వీఆర్ గెటింగ్ వాట్ వీ వాంట్. రామోజీ ఫిల్మ్ సిటీ ఆల్సో పూర్ణ గారు ఉన్నారు, హీ హెల్ప్డ్ ఎ లాట్ సార్ మాకు. అంటే RFC వాట్ ఎవర్ లొకేషన్స్ అంతా హెడ్ అయినా పూర్ణ గారు. అంటే ట్రైలర్ చూస్తే అది RFCలో తీసినట్టు అనిపిది, ఎక్కడో ఊర్లో తీసినట్టు ఉంటుంది. స్కేల్ ఉన్నా కూడా దీస్ ఆర్ లైక్ థ్రిల్లర్స్ టైప్ ఉన్నాయి మీ ఫిల్మ్స్ 2 సినిమాలు. సో మీకు ఇన్సెప్షన్ ఎక్కడి నుంచి వచ్చింది ఆ థ్రిల్లర్ ఫిల్మ్స్? మీ అబ్బాయి ఈ చాయిస్ యు ఆర్ డూయింగ్ ఇట్ నాట్ బికాస్ ఆఫ్ కంపల్షన్, ఏదో బడ్జెట్ తక్కువ అవుతుందని చేయట్లేదు, మీకు ఇది ఇష్టమై చేస్తున్నారు. కానీ ఏ ఫిల్మ్స్ మిమ్మల్ని ఇన్స్పైర్ చేసినాయి? థ్రిల్లర్ ఫిల్మ్స్లో ఏ ఫిల్మ్స్ మిమ్మల్ని? థ్రిల్లర్స్ అంటే సార్ బేసికలీ ఐ వాంట్ టు టెల్ స్టోరీస్ సార్ విచ్ ఆర్ వెరీ హై ఇన్ కాన్సెప్ట్స్ బట్ వెరీ గ్రౌండెడ్ విత్ ఎమోషన్స్ వచ్చేసరి మనం అంటే అంబానీ అయినా సరే సేమ్ ఎమోషన్ ఉంటుంది, వైఫ్ అన్నా సరే కొడుకు అన్నా సరే ఆటో వాడైనా అదే ఎమోషన్ ఉంటుంది. సో ఆ ఎమోషన్ని హోల్డ్ చేసుకొని హై కాన్సెప్ట్స్ మాత్రం చాలా హై ఉండాలనేది థాట్ ప్రాసెస్ సార్. ఇప్పుడు జురాసిక్ పార్క్ మూవీ ఎత్తుకుందాం సార్, ఎత్తుకుంటే కాన్సెప్ట్ ఈస్ వెరీ హై. సో జురాసిక్ పార్క్ ఎన్నో మిలియన్ ఇయర్స్ ముందు వచ్చింది అంత అయింది, కానీ అక్కడ ఎమోషన్ చూసేటప్పటికి ఆ కిడ్ని కాపాడాలా ఇది సో దట్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఐ లైక్ సార్ బేసిక్గా. ఇప్పుడు మనోజ్ నైట్ శ్యామ్లన్ ఫిల్మ్ ఉంది, అవును హిస్ డెబ్యూ ఫిలిం ఆర్ సైన్స్ కావచ్చు, మనోజ్ నైట్ శ్యామ్లన్ సైన్స్ కావచ్చు. ఈవెన్ స్ప్లిట్ మూవీ కూడా చూసుకుంటే కాన్సెప్ట్ వైజ్ ఇట్స్ వెరీ వెరీ హై కాన్సెప్ట్. లాస్ట్కి వచ్చి చూస్తే ఆ ట్విస్ట్ ఏదైతే ఉంటుందో చిన్న ఎమోషన్, ఫాదరు వీళ్ళు అంటే అక్కడ జరిగిన చైల్డ్హుడ్లో జరిగిన ఒక బ్యాడ్ వల్ల ఇదవ్వడం. సో అట్లా ఎమోషన్స్ ఎప్పుడు గ్రౌండెడ్ ఉండాలని చెప్పేసి దీంట్లో కూడా ఎమోషన్స్ వర్క్ అవుట్ వెరీ వెల్ సార్. ఎవ్రీ క్యారెక్టర్స్ దే హ్యావ్ దెర్ ఓన్ ఆర్క్స్, దే హ్యావ్ దర్ ఓన్ ఎమోషన్స్, ఇట్ వర్క్ అవుట్ వెరీ వెరీ వెల్. అండ్ ఆది గారిని యు ఆర్ గోయింగ్ టు సీ ఇన్ ఏ న్యూ లైట్ సార్ విచ్ యూ హ్యావ్ నాట్ సీన్ ఫ్రమ్ లాస్ట్ 10 years or something. ఈ మూవీ సీడింగ్ ఎక్కడ జరిగింది మీకు? ద బేసిక్ ఐడియా అనేది ఎక్కడ స్టక్ అయింది సార్? బేసిక్ ఐడియా అంటే ఇట్స్ లైక్ నాకు తెలిసి ఒక 10 years బ్యాక్ నా ఫిల్మ్ స్కూల్ అయ్యాక స్టక్ అయిన ఐడియా సార్. అంటే ఇట్ వాస్ వెరీ వెరీ లో లెవెల్ సీడ్ అంతే. అది అక్కడ నుండి నేనేం అంటే యాక్టివ్గా రాసింది కాదనమాట. అక్కడ నుండి ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం వెన్ ఎవర్ యువర్ గ్యాప్లో ఉన్నప్పుడు ఎవాల్వ్ అయ్యి అంతా వచ్చింది. లాస్ట్ 3 yearsలో ఐ హ్యావ్ బీన్ యాక్టివ్లీ వర్కింగ్ ఆన్ ద స్క్రిప్ట్ సార్.
సో ఆ ఓవరాల్ ఆ ఐడియా వచ్చిందనమాట. బట్ అక్కడ నుండి రాసిందంటే లాస్ట్ 3 years బ్యాక్ సార్. ప్రాపర్గా ఒక టుక్ లైక్ 1 year టు రైట్ ఇట్ అవుట్ సార్ కంప్లీట్గా. ఇప్పుడు కా ఫిల్మ్ రిలీజ్ అయింది అంటే ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ద కాన్సెప్ట్ గురించి మాట్లాడలేదు. ప్రిమైస్ ఒక పల్లెటూరులో మిస్టీరియస్, ఇట్స్ అన్ ఐసోలేటెడ్ విలేజ్ వేర్ యూ డోంట్ గెట్ పీపుల్ ఫ్రమ్ అవుట్ సైడ్, ఒక మిస్టీరియస్ ఎన్వైర్న్మెంట్, అలాగే ఏ హత్యలు జరగవచ్చు, లేదంటే కొంచెం మూవీస్ అబ్జర్వ్ చేసే వాళ్ళకి ఈ ట్రైలర్ చూస్తే కొంచెం అలా అనిపిస్తుంటుంది. దీంట్లో విలేజ్ ఇస్ ఏ ఫిక్షనల్ విలేజ్ సార్, బట్ ఇట్ ఈస్ నాట్ ఐసోలేటెడ్. ఇప్పుడు కాలాగా మనం ఈ విలేజ్కి రారు లేదా ఇట్లా వెళ్ళేదానికి దూరము అదంతా ఏం లేదు సార్. ఇట్స్ ఏ నార్మల్ విలేజ్. రైట్. ఇట్స్ ఎ నార్మల్ విలేజ్ వేర్ పోలీసులు వస్తుంటారు, గవర్నమెంట్ వస్తుంటుంది, పక్కూరు వాళ్ళు వస్తుంటారు, ఈ పక్కూరు వాళ్ళు వస్తుంటారు. ఇట్స్ లైక్ నార్మల్ థింగ్. ఇట్స్ నాట్ ఎన్ ఐసోలేటెడ్ విలేజ్. అంటే మనం ఒక అడవి, ఒక అది అండమాన్లో ఏదో దీవి ఉంది అక్కడ ఎవరు పోరు అట్లేం లేదు సార్. ఇది అట్లేం లేదు. సో ఇందులో అన్ని హిస్టారికల్ మైథలాజికల్ రెఫరెన్సెస్ ఏమన్నా ఉంటాయా? ఉన్నాయి సార్, ఉంది. అది అంటే అదే 10,000 years బ్యాక్ శివుడికి అసురుడికి జరిగే ఒక యుద్ధం మీ కథకి మూలం సార్ బేసికలీ. అదేంటి, శివుడికి ఎవరికి? అంధకాసురుడు అని ఒక అసురుడికి జరిగే రాక్షసుడు జరిగే యుద్ధం వచ్చి ఈ కథకి మూలం బేసిక్గా. దట్ ఈస్ ద సీడ్ ఆఫ్ ది స్టోరీ. అది ఏంది అనేది మనం సినిమాలో చూడాలి. సినిమా చేసేటప్పుడు ఏమైనా ఎక్స్పీరియన్సెస్ జరిగినాయా? స్ట్రేంజర్ థింగ్స్ నాకు జరగలేదు ఈ సినిమా చేసినప్పుడు. బట్ ఐ హర్డ్ స్ట్రేంజ్ స్టోరీస్. బట్ ఒకసారి సో అదే డాడీ వాళ్ళు షూటింగ్ చేస్తున్నప్పుడు ఎవర్ షూటింగ్ సమ్వేర్ ఫర్ ఎ ఫిలిం, బయటికి వెళ్ళి షూట్ చేస్తుంటే ఒకరోజు నైట్, ఐ డోంట్ వాంట్ నేమ్స్ చెప్పను, బట్ నైట్ హీరోయిన్ రూమ్లో షీ అబ్జర్వ్డ్ సమ్ ఇది బాల్కనీ నుంచి ఎవరో చూస్తున్నారని చెప్పి. సో కట్ చేస్తే నెక్స్ట్ అమ్మాయి చాలా గట్టిగా అరిచి అంతా చేస్తే, సో మళ్ళీ అంతా సెట్ చేసి నెక్స్ట్ డే మార్నింగ్ దే కేమ్ టు నో ఇట్స్ అ గ్రేవ్యార్డ్, దట్ హోటల్, ద హోల్ రిసార్ట్. సో వాళ్ళు అక్కడి నుంచి జంప్ అయ్యి, సో ఇలాంటివి డాడీకి చాలా 2-3 జరిగాయి. ఒకసారి హోటల్లో ఎవరో పడుకుంటే ఆ ఫ్లోర్ అంతా ఫ్లోర్ ఇది అంటారు కదా, ఏమంటారు, హాంటెడ్ ఫ్లోర్. సో అక్కడ సడన్గా నైట్లో ఎవరో లేచినప్పుడు సడన్గా ఇక్కడ కూర్చున్నట్టు ఏదో ఫీల్ అయ్యారంట. సో ఇలాంటి కథలన్నీ నేను విన్నాను. బట్ ఐ ఫీల్ నా పర్సనల్ ఒపీనియన్, ఐ థింక్ అది దెయ్యం అనేది లేదని. సో ఈ సినిమా కూడా ఏం జరగలేదు. ఏ టైప్ క్యారెక్టర్? చాలా ట్రెడిషనల్ రోల్ అండి. పూజారి కూతురుగా ప్లే చేస్తున్నాను. వెరీ బ్యూటిఫుల్ రోల్. కథతో పాటు ట్రావెల్ అయ్యే ఒక కాన్సెప్ట్. సో విక్రమ్ ప్రాబ్లంతో పాటు ఎలా ట్రావెల్ అవుతాను అనేది ఒక కాన్సెప్ట్ అని అనుకోవచ్చు. ఇట్స్ అ వెరీ బ్యూటిఫుల్ రిటర్న్. చాలా ట్రెడిషనల్ అమ్మాయి. ఈ అమ్మాయికి షీ హ్యాస్ అ లాడ్ ఆఫ్ అంబిషన్, లాడ్ ఆఫ్ పెయిన్, లాడ్ ఆఫ్ కన్విక్షన్. సో చాలా ఉంటుంది ఈ అమ్మాయిలో కూడా. సో ఇట్స్ జస్ట్ దట్ హౌ డస్ విక్రమ్ అండ్ దేవి టేక్ ఇట్ త్రూ అనేది ఒక బ్యూటిఫుల్లీ రిటర్న్. సో దాట్స్ హౌ బ్యూటిఫుల్ మై క్యారెక్టర్ వుడ్ బి. అంతేనా? ఇంకేమన్నా భాష లాంటి ఫ్లాష్ బ్యాక్స్ ఏమన్నా? అలా ఏం లేదండి, ఇట్స్ బ్యూటిఫుల్ అంతే. రైట్. ఇందులో మధు ఆనెస్ట్ కానిస్టేబుల్ కదా, డూయింగ్ గుడ్, అంటే అకంపెనయింగ్ ద హీరో ఫర్ హిస్ రీసెర్చ్, దట్ ఈస్ ద కాన్సెప్ట్. కానీ ఈ ఫిలింలో మీకు ఇచ్చినంత పెద్ద రోల్ వేరే ఫిల్మ్స్లో ఇంత ఎక్స్టెన్సివ్ ఉన్న క్యారెక్టర్ వేరే ఫిల్మ్స్లో ఎప్పుడు? ఈ మధ్యకాలంలో లేదు సార్, ఈ మధ్యకాలంలో అయితే లేదు. ఇదే నేను చేసిన ఈ మధ్యకాలంలో చేసిన రోల్స్లో ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ రోల్. అంటే యాజ్ అన్ ఆడియన్ నేను ఏదైనా సినిమాకి వెళ్ళి సినిమా చూసినప్పుడు ఆ సినిమా ఒక క్యారెక్టర్ గుర్తుండిపోతుంది, అరే భలే ఉందిరా ఈ క్యారెక్టర్ అని అనిపించేంత లెవెల్లో ఉంది ఈ క్యారెక్టర్ నాకు. ఇఫ్ ఐఎమ్ అన్ ఆడియన్ అండ్ ఐఎమ్ వాచింగ్ శంబాలో ఆన్ స్క్రీన్, అరే ఇటు బాగా చేసాడు, బాగుంది ఈ క్యారెక్టర్ అనిపించేలా ఉంది నాకు. సో ఐ ఎంజాయ్డ్ ఇట్. ఈ ఫిల్మ్లో చూసుకుంటే ఐ థింక్ హీరో హీరోయిన్ కాకుండా యువర్ క్యారెక్టర్ ఇస్ ద వన్ దట్ ట్రావెల్స్ ఆల్ అలాంగ్. అవును సార్, మొత్తం త్రూ అవుట్ హీరో. మిగిలిన వాళ్ళు అక్కడక్కడ కనిపించొచ్చాం కానీ మీరు యువర్స్ ఇస్ సచ్ అన్ ఇంపార్టెంట్ రోల్. అవును సార్, యా త్రూ అవుట్ హీరోతో పాటే ఉంటుంది. అంటే అదే హీరోకి విలేజ్కి మధ్యలో ఒక చిన్న బ్రిడ్జ్ లాంటి కనెక్షన్. యా త్రూ అవుట్ ద ఫిల్మ్. అంటే ఆయనేమో సైన్స్ని నమ్ముతాడు, మా విలేజ్ ఏమో మొత్తం శాస్త్రాన్ని నమ్ముతుంది. సో వాళ్ళిద్దరి మధ్యలో నలిగిపోయే క్యారెక్టర్ సినిమా అంతా. ఇప్పుడు సినిమాలో కిల్లింగ్స్ మీద, అంటే మిస్టీరియస్ కిల్లింగ్స్ మీద తీసే సినిమాల్లో
ఎక్కువ కిల్లింగ్స్ ఉన్నప్పుడు డిఫరెన్షియేట్ చేయటం కష్టం, అంటే లేదంటే బోర్ కొడుతుంది ఒకే విధంగా చనిపోతుంటే అందరూ గెటింగ్ ఇన్ టు డీటెయిల్స్ ఒక్కొక్కటి డెత్ చూపించుకుంటూ పోతుంటే జనాలకి బోర్ కొడుతుంది. సో హౌ డిడ్ యూ డిఫరెన్షియేట్, అంటే హౌ డిడ్ యూ మేక్ షూర్ దట్ ఇట్స్ ఎంగేజింగ్? కిల్లింగ్స్, వన్ థింగ్ ఈస్ కిల్లింగ్స్ కన్నా కూడా మోర్ దాన్ కిల్లింగ్స్ ఆ మధ్యలో రివిలేషన్స్ విల్ మేక్ ఇట్ ఇంట్రెస్టింగ్ సార్. సో దీంట్లో మూవీలో ఏంటంటే అట్లా కిల్లింగ్స్ అని పోదు సార్. లైక్ మధ్యలో మీకు ఎవ్రీ 15-20 మినిట్స్కి విల్ గెట్ న్యూ ఇన్ఫర్మేషన్, న్యూ ట్విస్ట్, న్యూ రివిలేషన్స్ అన్నీ జరుగుతాయి. అండ్ ఆ కిల్లింగ్స్ అయ్యే బిహైండ్ రీజన్ ఏదైతే ఉంటుందో దట్ విల్ బి లైక్ విచ్ మనం రీసెంట్ టైమ్స్లో చూడండి సార్ బేసికలీ. సో అది చూసినప్పుడు ఇట్ విల్ బి ఎంగేజింగ్ డెఫినెట్గా. ఆ బోర్ అయితే ఏం కొట్టదు సార్. అండ్ వీ డి నాట్ గో మోర్ టువర్డ్స్ దట్ గోరీ సైడ్ ఆల్సో. అంటే ఇప్పుడు మనం కొన్ని మూవీస్ చూస్తుంటాం సార్, అంటే కళ్ళు ఇలా మూసుకొని అంటే బ్లడ్ షెడ్ గోరీ అట్లా వెళ్ళలేదు సార్. వీ ట్రై టు క్రియేట్ దట్ ఇమేజ్ ఇన్ ద బ్రెయిన్ ఆఫ్ ఆడియన్కి క్రియేట్ అవ్వాలి ఇమేజ్, కానీ మనం చూపించద్దు ఇమేజ్ అనేది ఒక ప్రయత్నం సార్. మొన్నే శివ చూశాను, అందులో డెత్ సీక్వెన్స్ ఒకటి ఉంటుంది బండ మీద. అవును బండ మీద మనిషి పడతాడు, వి డోంట్ నో వాట్ హ్యాపెన్స్ నెక్స్ట్, బట్ విత్ ద సౌండ్ అండ్ ఎవ్రీథింగ్ దట్ ఇమేజ్ ఇస్ గుడ్. దట్ ఈస్ వాట్ వీ ట్రై టు డూ సార్ ఇక్కడ. సో దట్ ఆ ఇమేజ్ క్రియేట్ అయిద్దని ఐఎమ్ హోపింగ్ దట్ ఇమేజ్ విల్ బి క్రియేటెడ్. అది ఇంకా ఏ ఫిల్మ్స్ చేస్తున్నాం? ఇప్పుడు నెక్స్ట్ సబ్ ఇన్స్పెక్టర్ యుగేందర్ అని 90% అయిపోయిందండి. దట్ ఈస్ బ్యాక్ బై ఈటీవీ వాళ్ళు. సో అది కూడా మంచి కంటెంట్ డ్రివన్, అంటే ట్రయింగ్ టు డూ డిఫరెంట్ ఫిలిమ్స్, డిఫరెంట్ జానర్స్, కానీ కంటెంటే మెయిన్. అంటే నా స్ట్రెంగ్త్ డ్యాన్సులు. చాలామంది అడుగుతున్నారు అన్న డ్యాన్సులు చేయట్లేదు ఈ మధ్య, ఎందుకు సినిమాల్లో డ్యాన్సులు చేయట్లేదని. సో మేబీ నెక్స్ట్ దాని తర్వాత ఏదైనా సినిమాల్లో ప్లాన్ చేస్తాను. బట్ నవ్ ఐ వాంట్ ది కంటెంట్ టు టేక్ ఫార్వర్డ్. సో రైట్. ఇప్పుడు చూస్తుంటే కొత్త హీరోస్ వస్తున్నారు, నాట్ ఎవ్రీబడి ఈజ్ సేమ్. ఎవరికి వాళ్ళకి స్ట్రెంగ్స్ ఉంటాయి, వీక్నెసెస్ ఉంటాయి. దే ఆర్ ట్రయింగ్ టు ఫిగర్ అవుట్ వాట్ ఈస్ గుడ్ ఫర్ దెమ్ అండ్ దే ఆర్ ట్రయింగ్ టు ఎస్టాబ్లిష్ ఇట్. అంటే ఫిల్మ్ ఇండస్ట్రీ ఈజ్ సచ్ ఎ వాస్ట్ స్పేస్, అందరిని అకామిడేట్ చేస్తే ఇట్ ఈస్ జస్ట్ దట్ వీ నీడ్ టు గెట్ ద రైట్ ఫిలిం అండ్ గెట్ ఇట్ గోయింగ్. అంతా ఎవ్రీథింగ్ విల్ బి లైక్ అన్ని కరెక్ట్ సెటిల్ అవుతాయి అన్నట్టు కదా. దట్ ఈస్ ద ఫ్యాసినేటింగ్ ఆస్పెక్ట్. అంటే కొత్తగా వచ్చి తీసే వాళ్ళకి ఆపర్చునిటీ ఉంది, 10-15 ఇయర్స్ కింద వచ్చిన వాళ్ళకి ఉంది, 25 ఇయర్స్ బ్యాక్ వచ్చిన వాళ్ళకి ఉంది, 50 ఇయర్స్ వచ్చిన వాళ్ళకి కూడా ఉంది. దే కెన్ ఈక్వల్లీ డెలివర్ గుడ్ ఫిలిమ్స్ అనేసి కదా. అలా తీసుకుంటే డాడీ ఈజ్ నౌ మోస్ట్, ఇప్పుడు చాలా బిజీ అయిపోయారు ఫాస్ట్ 3-4 ఇయర్స్లో. నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్, హీఈస్ ఎంజాయింగ్ దిస్ న్యూ ఫేస్. లాట్ ఆఫ్ క్యారెక్టర్స్, లాట్ ఆఫ్ ఫిల్మ్స్. ఇప్పుడు హీఈస్ డూయింగ్ ఎ మెయిన్ విలన్ ఇన్ రవితేజ గారి ఫిలిం. సో అది అన్నీ హీఈస్ ఎంజాయింగ్ దిస్. ఏ ఫిల్మ్ ఈ సంక్రాంతికి వచ్చే ఫిల్మ్ కాదండి, నెక్స్ట్ మైత్రి మూవీ మేకర్స్లో జరుగుతుంది. రవితేజ గారు, శివ నిర్వాణ. రైట్. సో అందులో అక్కడే ఆ షూటింగ్లోనే ఉన్నారు. సో ఇంటర్వ్యూస్ ఎలా జరుగుతున్నాయని ఫోన్ చేసి అడిగారు, మీకు హాయ్ చెప్పమన్నారు. నైస్. సో ఎస్, సో యా అండి, వన్ ఫిలిం మీరు చెప్పినట్టు. సో మా మొత్తం ఫ్యామిలీ కూడా వీఆర్ ఆల్ వెయిటింగ్. సో ఒక ఫ్రైడే ఒక మ్యాజిక్ జరగాలని, హోప్ఫుల్లీ శంబాలతో జరుగుతుందని. రైట్. మీ కాలేజ్ ఫ్రెండ్స్ వాళ్ళు ఎలా ఫీల్ అవుతుంటారు అబౌట్ యూ బికమింగ్ ఎ స్టార్? ఓ దే ఫీల్ రియలీ హ్యాపీ అండి. అంటే చిన్నప్పుడు అందరూ కలిసి చదువుకుంటాము, బట్ నో వన్ ఎవర్ ఇమాజిన్. నన్ను చిన్నప్పుడు అడిగేవాళ్ళు అనమాట. 10th పాస్ అవుట్ అయినప్పుడు స్లామ్ బుక్స్ ఉండేవి, వాట్ యూ వాంట్ బికమ్ అని. నేను యాజ్ ఐ లవ్ మేకప్ ఐ యూస్ టు రైట్ ఎయిర్ హోస్టెస్. నేను ఎయిర్ హోస్టెస్ అవ్వాలనుకున్నాను, బికాజ్ ఐ కెన్ వేర్ మేకప్ ఇన్ ట్రావెల్ అనే ఒక ఉద్దేశంతో. బట్ ఫ్లైట్లో కలిసేవాళ్ళం. బట్ నా ఫ్రెండ్స్ అందరూ కాస్ట్లీ సర్వర్ అవ్వాలనుకుంటున్నావు అయితే నువ్వు అని. బట్ డెస్టినీ హ్యాస్ ప్లాన్డ్ దిస్ ఫర్ మీ. ఈరోజు నేను మేకప్ వేసుకొని జనాల ఆదరణ, ప్రేమ పొందగలుగుతున్నాను విత్ ఆల్ ద ఫిల్మ్స్. అండ్ నా వర్క్కి అప్రిసియేషన్ వస్తుందంటే ఐ ఫీల్ సమ్వేర్ ఐమ్ రియలీ ఫార్చునేట్. ఎక్కడో ఆ కళామ తల్లి బ్లెస్సింగ్ ఉందని ఫీల్ అవుతున్నాను. మై ఫ్రెండ్స్ ఫీల్ రియలీ హ్యాపీ. సో ఇప్పటికీ కూడా అడుగుతున్నాను, ఇప్పుడు శంబాల రిలీజ్కి కూడా ఫ్రమ్ బెంగళూరు ఆల్ మై ఫ్రెండ్స్ ఆర్ కమింగ్. సో నేను చూడాలి, థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేయాలి అని చెప్పి నా క్లాస్మేట్స్ అందరూ రావడం. సో దే ఫీల్ రియలీ హ్యాపీ అండి. రైట్. మీరు మేకప్ అంటే ఫ్యాసినేషన్ ఉంది కాబట్టి ఒక క్వశ్చన్ అడుగుతా జనరల్, బికాజ్ ఐ హావ్ నో ఐడియా. ప్లీజ్. మేకప్ వేసుకోకుండా ఉన్నా కూడా హీరోయిన్స్ లుక్ గుడ్, కానీ సినిమాలో ఎందుకు అంత మేకప్ వేసుకుంటారు? ఐ డిడ్ అ ఫిల్మ్ కృష్ణమ్మ, అందులో అసలు మేకప్ లేదు, జీరో మేకప్ లేదు, జీరో. జస్ట్ ఒక కాటుక పెట్టుకొని రమ్మన్నారు అంతే. సో
అలా కెమెరాకి కొంచెం ప్రెజెంటబుల్గా ఉండాలని ఒక దీంతోనే మేకప్ వేసుకుంటామని. నేను ఆల్సో క్యారెక్టర్ డిమాండ్స్. ఇప్పుడు ఒక రూరల్ అమ్మాయి చేస్తున్నామంటే యూ డజంట్ నీడ్ ఎనీ. ఆల్సో దేర్ ఆర్ ఫిల్మ్స్ వేర్ యూ హ్యావ్ టు గో డార్క్, యునో, ఫర్ ద క్యారెక్టర్ డిమాండ్. లేదా కొన్ని సినిమాలు స్టైలిష్గా కనిపించాలంటే యూ ఫ్యామిలీ మ్యాన్లో సమంత గారు యా. సో అలా ఆ క్యారెక్టర్ డిమాండ్ చేసినప్పుడు అలా వేసుకోవడం ఐ ఫీల్ ఇట్స్ సెన్సిబుల్. సో మేకప్ అనేది ఇట్స్ జస్ట్ బికాస్ హౌ ద క్యారెక్టర్. హీరోయిన్ అంటే అందరూ ఇన్స్పిరేషన్గా చూస్తారు, చాలామంది అమ్మాయిలు దే లుక్ అప్ టు ద క్యారెక్టర్. కాబట్టి సమ్హౌ కొంచెం ప్రెజెంటబుల్గా కనిపిస్తే ఈవెన్ దే ఫీల్ కాన్ఫిడెంట్ అని ఒక చిన్న ఉద్దేశమే అనుకుంటా. మోస్ట్లీ దట్స్ వాట్ ఐ ఫీల్. రైట్. మీరు చేసిన సినిమాల్లో కాన్సెప్ట్స్ ఉంటాయి కదా, డూ యూ బిలీవ్ ఇన్ దోస్ కాన్సెప్ట్స్ పర్సనల్లీ? హైపోథెటికలీ దే ఆర్ లైక్ థియరిటికలీ పాసిబుల్ కాన్సెప్ట్స్ అవన్నీ. సో అంటే ఫస్ట్ మూవీ అయితే దట్ ఈస్ థియరిటికలీ, అంటే అది ఉంది, వైట్ పేపర్స్ కూడా ఉన్నాయి దాని మీద. ఫస్ట్ మూవీ వాట్ ఎవర్ ద ట్విస్ట్ ఏదైతే ఉందో దెర్ ఆర్ లైక్ లాట్ ఆఫ్ వైట్ పేపర్స్ ఆల్సో ఆన్ దట్ పాయింట్. సో దాన్ని చేసే ఇది చేసింది. దీంట్లో ఏంటంటే ఇట్స్ మోర్ దాన్ దట్ కాన్సెప్ట్, దిస్ థీమ్ ఐ బిలీవ్. ఈ పర్టికులర్ మూవీలో దిస్ థీమ్, వాట్ ఆర్ ద థీమ్ ఐఎమ్ ట్రయింగ్ టు టెల్, ఆ థీమ్ నేను పర్సనల్గా కూడా ఐ బిలీవ్ దట్ థీమ్ ఈ పర్టికులర్ దీంట్లో. యుఎస్లో కూడా క్రియేటర్స్ ఉంటాయి కదా అలాగా? యుఎస్ కాదు, మనం ఈ సినిమా అయిన తర్వాత చాలా రీసెర్చ్ చేసాం కదా, మెక్సికోలో అక్కడ ఇక్కడ క్రియేటర్స్ దే హ్యావ్ బికమ్ లైక్ మ్యూజియం స్పాట్స్. ఇప్పుడు అవును, వెళ్ళేసి అక్కడ అందరూ పీపుల్ గో దేర్, మ్యూజియం స్పాట్స్ లాగా అయిపోయాయి అన్నీ. సమ్ స్టోన్స్ అలానే గ్లో ఉంటుంది, సమ్ స్టోన్స్ కొన్ని రోజుల తర్వాత గ్లో అయినాయి, ఇలా రకరకాలు ఉన్నాయి, క్రియేటర్స్ ఉన్నాయి. రైట్. నెక్స్ట్ టైం ఉన్నాయి మీ దగ్గర స్క్రిప్ట్స్? ఇంకా ఉన్నాయి సార్. అంటే ఐ డోంట్ నో, ఐ హ్యావ్ నాట్ డిసైడెడ్ ఎనీథింగ్ సార్. ఐ జస్ట్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ దిస్ వన్, ఫినిషింగ్, ఇంకా మిక్సింగ్ జరుగుతుందని. బట్ నెక్స్ట్ లైక్ టైం ట్రావెల్ది ఒకటి ఉంది. ఏదో ఒకటి వెరైటీ సబ్జెక్ట్ ఉంటేనే చేస్తారు మరి. అంటే సంథింగ్ టు ఛాలెంజ్ మీ ఆల్సో సార్. అంటే మనకు అది చూసి, అంటే ఇప్పుడు మనం ఈరోజు మార్నింగ్ సెట్కి వెళ్తుంటాం సార్, వెళ్ళేటప్పుడు అది ఎలా వస్తుందని ముందే మనకు తెలిసిపోతే కిక్ ఏమి ఉండదు సార్. అక్కడికి వెళ్ళాక విల్ హ్యావ్ లాట్ ఆఫ్ ప్రాబ్లమ్స్, లాట్ ఆఫ్ థింగ్స్, బట్ స్టిల్ మనం అనుకునేది ఎంతవరకు అచీవ్ అవుతామనేదే అప్పుడే అది నీకు ఆ ఫ్యాసినేషన్ ఉంటుంది. అండ్ సార్ మూవీ సక్సెస్ ఫెయిల్యూర్ అంతా కూడా వన్ ఫ్రైడే డిసైడ్ అవుతుంది సార్. బట్ టు గో ఆన్, మీరు యూనిట్ టు ఎగ్జైట్ ఎవ్రీడే కదా సార్. సో ఎవ్రీడే యూనిట్ టు ఫీల్ దట్ ఛాలెంజ్. సో ఇప్పుడు ఆ కంటిన్యూస్ షార్ట్స్ కావచ్చు, ఇవన్నీ ఐ లైక్ దమ్. బట్ ఆ కంటిన్యూస్ షార్ట్స్ అంటే ఊరికే కెమెరా పెడితే కంటిన్యూస్ షార్ట్ అవుతుంది. నో, ఇట్ హ్యాస్ టు బి సమ్ స్టోరీ టెల్లింగ్ ఉండాలా. ఐ ట్రై టు మేక్ ఇట్ మోర్ ఇంపాసిబుల్ ఫర్ మై సెల్ఫ్, బట్ ఇన్ ఎ గుడ్ వే. క్రాఫ్ట్ ఆ ఫస్ట్ షాట్ నువ్వు ఫస్ట్ డే నా ఫస్ట్ షాట్ సింగిల్ షాట్, దానికి 2 days బిఫోరే పిలిచి రిహార్సల్స్ చేయించి సీను, సో ఒక సింగిల్ షాట్ ప్లాన్ చేసాడు అనమాట. సో అదే ఫస్ట్ డే అనిపించింది చాలా ఛాలెంజింగ్గా, తనకి కొంచెం తనకి ఇష్టం అలాగని. డ్యూరేషన్ ఎంత ఉంటుంది ఆ షాట్? ఆ షాట్ ఆల్మోస్ట్ 5-6 minutes ఉంటుంది సార్. అండ్ ఇట్ ఇన్వాల్వ్స్ లైక్ జూనియర్స్ యాక్టర్స్ 7-8 people. ఆల్మోస్ట్ అందరూ ఉంటారు సార్ ఆ సీన్లో. అండ్ దట్ ఐ కెప్ట్ ఇట్ ఆన్ ద ఫస్ట్ డే. సో అందరూ ఏంటంటే ఫస్ట్ డే ఏంటంటే బాబు ఈజీ పెట్టకుండా ఇది ఎట్లా అంటే, లేదు సార్ లెట్స్, అంటే వాట్ ఐ ప్రిఫర్ ఈజ్ సార్ టు డూ ద డిఫికల్ట్ థింగ్స్ ఫస్ట్. అంటే ఇప్పుడు మనం క్లైమాక్స్ చేస్తాం, ఇవన్నీ అంటే ఫస్ట్ షెడ్యూల్, క్లైమాక్స్ ఆల్సో హ్యాపెన్ ఫస్ట్ షెడ్యూల్. అంటే ఇప్పుడు ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్ ఆల్సో సమ్వేర్ విల్ బి ఇన్ ఏ పొజిషన్ టు మేనేజ్ ఇట్. స్టార్టింగ్ అయితే లాస్ట్లో ఈజీ థింగ్స్ పెట్టుకుంటే సమ్హౌ. ఈజీ థింగ్స్ ఎందుకు పెట్టుకున్నాడంటే ఫస్ట్లో బడ్జెట్ ఉంటుంది, లాస్ట్కి వచ్చేసరికి బడ్జెట్ టైట్ చేసేస్తారు అని చెప్పి ఫస్ట్లోనే హెవీ బడ్జెట్ అన్నీ ఫినిష్ చేస్తాడు తెలివిగా. అంటే ఒకవేళ బడ్జెట్ ఎక్కువైనా సార్ వీ కెన్ కట్ డౌన్, వేరే దగ్గర కట్ డౌన్ చేయాలి. ప్రొడ్యూసర్ బిఫోర్, సో హి వాస్ ద టెక్నిక్. మళ్ళీ కట్ డౌన్ చేశారు. ఇప్పుడు ఈ క్లైమాక్స్ లాస్ట్లో పెట్టి ఇక్కడ ముందర సార్. ఇంకొకటి ఏంటంటే షూట్లో ఇప్పుడు కూడా స్టార్టింగ్ ఎక్కువ డబ్బులు ఖర్చు అవుతాయి సార్. మీరు చిన్నదనే పెట్టండి, పెద్దదనే పెట్టండి, యూ స్పెండ్ మోర్ మనీ. ఎందుకంటే అంతా ఫ్రెష్గా ఉంటారు, బ్యాంక్లో డబ్బులు ఉంటాయి, ఎక్కడ ఏం కంట్రోల్ ఉండదు. అండ్ వచ్చిన వాళ్ళందరూ కూడా కొంచెం గ్రూవ్లోకి వచ్చేది కొంచెం టైం పడుతుంది, అంత ఎక్కువ అవుతాయి డబ్బులు. సో ఐ ఫెల్ట్ లెట్స్ పుట్ ద డిఫికల్ట్ పీస్ ఫస్ట్. అది జనరల్గా యాక్టర్స్ అంటుంటారు, దే ఇంక్లూడింగ్ అక్షయ్ కుమార్ నుంచి చాలామంది యాక్టర్స్, దే టేక్ టైమ్ టు గెట్ ఇన్ టు ద క్యారెక్టర్. 2 days అట్లా పడుతుంది. They know that they are not doing their best, and it also shows on the screen అనేసి. మీ ఇదేంటి, మీ వాట్ ఈస్ యువర్ ఒపీనియన్?
అంటే ఒక సినిమా షూటింగ్ బిగినింగ్ లో ఒక క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ని అండర్స్టాండ్ చేసుకొని లోపలికి వెళ్ళడానికి టైం పడుతుంది అంటారు. అవును. అలా మీకు కూడా 2-3 days పడుతుందా సెటిల్ అవడానికి, లేదంటే రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ మీకు లేదండి, కొంచెం ఇట్ విల్ టేక్ లిటిల్ టైం తీసుకుంటుంది. బట్ మనకి ముందే సీన్ ఇచ్చేస్తే మేబీ మనం దాన్ని ప్రాక్టీస్ చేసుకొని ఆ క్యారెక్టర్ని అర్థం చేసుకొని అలా కూడా చేసుకోవచ్చు. నా సినిమాలకి ఆ క్వశ్చన్ ఉండదు, ఎందుకంటే మేబీ దోస్ ఆర్ బిగ్ బడ్జెట్ ఫిల్మ్స్ అండ్ వాళ్ళు 2 రోజులు షూట్ చేసి నచ్చకపోయినా అది మళ్ళీ రీషూట్ చేసుకోవచ్చు. బట్ మాకు అలా ఉండదు, మాకు టైం కూడా చాలా ఫాస్ట్గా, అంటే 1 day 1 scene ఫినిష్ చేయాలి, లేదా 1 day 2 scenes ఫినిష్ చేయాలి. సో దిస్ ఛాలెంజ్ ఐ బీన్ ఫేసింగ్ ఇన్ పాస్ట్ 13-14 years. ఎందుకంటే 40 days 50 daysలో అంత అవుట్పుట్ ఇవ్వాలి. సో నాకు ఆ ఛాలెంజ్, సో నేను అందుకే ముందే సీన్ అడిగేసి ప్రిపేర్ అడుగుతాను. అండ్ ఈ మూవీకి ఏంటంటే ముందే స్క్రిప్ట్ వెల్ అహెడ్ బిఫోర్ సార్, అంటే లైక్ షూట్కి 1.5-2 months ముందే హీ హ్యాస్ ద హోల్ స్క్రిప్ట్. అండ్ షూట్కి ముందు వీ డిడ్ సమ్ రిహార్సల్స్, లుక్ టెస్ట్లు, ఎట్లుండాలి క్యారెక్టర్. వీ హ్యాడ్ లైక్ లాట్ ఆఫ్ డిస్కషన్స్ అబౌట్ ఎట్లా పర్ఫామ్ చేద్దాం, ఏం చేస్తే ఎట్లుంటుంది, సో ఈ సీన్ ఎట్లా. ఇట్స్ నాట్ అబౌట్ ఫస్ట్ రోజు చేసే సీన్ అని కాదు, ఒక హోలిస్టిక్గా ఇక్కడ నుండి అడిగి ట్రాన్స్ఫర్మేషన్ అయినప్పుడు ఎట్లా చేద్దాం, ముందు ఎలా చేద్దాం, సో అట్లా హోంవర్క్ ఉంది. బట్ ఫర్ షూర్ ఎనీ యాక్టర్ ఇట్ విల్ టేక్ 1-2 days టు గెట్ ఇన్ టు ద క్యారెక్టర్, అండర్స్టాండ్ ఇట్. 3rd day నుంచి ఐ థింక్ యూ స్టార్ట్ గివింగ్ యువర్ బెస్ట్ ఫర్ షూర్, అది 100%. కానీ ఒకప్పుడు 3-4 films a day చేసే యాక్టర్స్ ఉంటారు, వాళ్ళు ఎట్లా చేసేవాళ్ళు, దట్ ఈస్ మ్యాజిక్ కదా. దట్స్ ఫ్యాసినేటింగ్ థింగ్ సార్, తెలియదు మనకు అసలు వాళ్ళ మైండ్ సెట్ ఎట్లా. డైరెక్టర్లు కూడా 2-3 సినిమాలు ఒకే రోజు మల్టిపుల్ హీరోలు 4-5 సినిమాలు ఎలా చేస్తారు, డైరెక్టర్ 4-5 సినిమాలు ఆన్ ద సెట్స్ ఉంటాయి సార్. దే ఆర్ గ్రేట్ సార్. ఇవాళ డైరెక్టర్స్ కన్నా ఇఫ్ యూ గో బ్యాక్, దోస్ డైరెక్టర్స్ ఆర్ గ్రేట్ అని నా ఫీలింగ్ సార్. ఇప్పుడు మనకి ఏంటంటే యూ కెన్ సీ ద ఫిలిం, మీరు చూడొచ్చు, అన్నీ ఉంటుంది. అప్పుడు ఏంది జస్ట్ అంటే మైండ్లో అది ఓకే ఇది ఫ్రేమ్ ఇది అని అంతే, ఇంకేం ఉండదు. అండ్ మీరు చూస్తే ఇప్పుడు అప్పుడు డబుల్ యాక్షన్స్ అవి చూస్తే సార్, లైక్ యూ కీప్ ద ఫ్రేమ్, యూ షార్ట్, మిమ్మల్ని షూట్ చేశారు కదా ఏ ఫిల్మ్లో క్లైమాక్స్ ఎపిసోడ్. అవును, డబుల్ యాక్షన్ మీరు షూట్ చేసి మళ్ళీ ఇంకొక రీల్లో అది షూట్ చేసి రెండింటిని జాయిన్ చేసి ఇమాజిన్ ఎంత ప్రిసిషన్ ఉంటుంది. అండ్ అప్పుడు రీల్ బాబు, రీల్ మీద సార్ రీల్ని మళ్ళీ డబుల్ షూట్ చేస్తారు, ఇటు షూట్ చేసి మళ్ళీ ఇటు పక్క షూట్ చేసి మళ్ళీ జాయిన్ చేసి. యాడ్ ఇన్ఫినిటమ్ లో ఒక షార్ట్ కి చేసే ఉన్నారు. అవును సార్, అది 3 times చేయాలనుకుంటా కదా, 2 times చేసాం సార్ మేము. అంటే ట్రిపుల్ యాక్షన్ 2 characters మీట్ అవుతారు. సో ఎవ్రీథింగ్ కి మేము అప్పుడు రీల్ ఎట్లయితే ఉన్నిందో ఆ టెక్నిక్ వాడి, అంటే విఎఫ్ఎక్స్ ఒక సైడ్ ఒకటి ఇంకో సైడ్ ఇంకోటి అంతే. అండ్ 1 month తర్వాత చేసాము, ఇది చేసి 1 month తర్వాత ఈ పక్క క్యారెక్టర్ చేసి, అంటే లెంత్, హైట్, లైటింగ్ ఎవ్రీథింగ్ షుడ్ మ్యాచ్ అండ్ దర్ ఎక్స్ప్రెషన్ ఆల్సో షుడ్ మ్యాచ్. ఏదైనా అటు ఇటు అయిందంటే హోల్ టేక్ అంత వేస్ట్ ఇంకా వాళ్ళు అక్కడ. సో ఇక్కడ ఈ మూవీ కూడా సార్, అంటే బేసిక్గా అందరూ ఏమడుగుతున్నారంటే ఇప్పుడు అంటే ప్రాజెక్ట్ అంబిషియస్ బేసికలీ, సో బడ్జెట్ లిమిటేషన్స్ ఉన్నాయి, కాకుండా దే స్పెండ్ ఫార్ మోర్ లైక్ ఫర్ దిస్ మూవీ బేసికలీ. అంటే నెంబర్స్ చెప్పకూడదు కూడా చెప్పట్లేదు, సో చాలా ఖర్చు పెట్టారు ప్రొడ్యూసర్స్ అంతా కూడా. సో నేనేం బిలీవ్ చేస్తానంటే సార్, టైమ్ ఈజ్ మనీ సార్. సో ఇప్పుడు సెట్కి వెళ్ళి మనం ఈ షార్ట్ దిద్దాం అనేది అక్కడ డిసైడ్ చేసేది కరెక్టా, అప్ ఫ్రంట్ మనం డిసైడ్ చేసుకోవచ్చు కదా అదేదో. సో ఇప్పుడు ఈ లొకేషన్స్కి మాకు తెలిసి మేము 30-40 times వెళ్ళుంటాం. సో ఈవెన్ యాక్టర్స్ వచ్చారు, లాస్ట్ 2 days యాక్టర్స్ వచ్చారు, వాళ్ళు కూడా వాళ్ళ స్టేజింగ్ ఎట్లా వస్తుంది ఏంది అని చూసుకున్నారు. సో ఈ సెట్కి వెళ్ళినప్పుడు ఏంటంటే జస్ట్ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ దట్. అక్కడ వెళ్ళి ఇంకా ఎక్స్పెరిమెంటేషన్ లేదు, ఇది 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 లెట్స్ రైట్ ఫినిష్ ఇట్. ఎన్ని వర్కింగ్ డేస్లో చేశారు సినిమా? ఇది మొత్తము 50 days సార్, 51. బట్ కాల్ షీట్స్ వైజ్ చూసుకుంటే ఆల్మోస్ట్ 83 కాల్ షీట్స్ అలా ఉంటాయి. అంటే చాలా డబుల్ షిఫ్ట్స్ ఉన్నాయి. అంటే కపుల్ ఆఫ్ 2 రోజులు నైట్ షూట్ ఎక్కువ అన్నారు కదా. అవును సార్, 6 to 6 ఈవినింగ్ 6 స్టార్ట్ అయితే మార్నింగ్ 6 వరకు ఉండేది. ఒక 2 రోజులు అయితే 24 hours షూట్ ఉంది, 24 hours 2 days అయితే కంటిన్యూస్. సో మీరు సీన్లు ఎలాగా ప్లాన్ చేసుకునే వాళ్ళు, ఎందుకంటే కొన్ని డే షాట్స్ ఉంటాయి, కొన్ని నైట్ షాట్స్ ఉంటాయి. సో ఫస్ట్ హాఫ్లో వచ్చే డే షాట్స్, సెకండ్ హాఫ్లో వచ్చే నైట్ షాట్లు అట్లా కూడా తీయాల్సి వచ్చింది ఒక రోజు అట్లా, లేదంటే కంటిన్యూస్గా తీస్తా? నేను అంటే బేసిక్గా ఫస్ట్ వీలైతే యూజువలీ డే నైట్ డివైడ్ చేస్తాం సార్ యూజువల్గా. ఎందుకంటే నైట్ది ఒకసారి లైట్ చేసాము అంటే లైటింగ్ టేక్స్ లాట్ ఆఫ్ టైమ్ సార్. సో లైటింగ్ సపరేట్ కాల్ షీట్ తీసుకొని చేసేది అనమాట మేము లైటింగ్. సో డేస్ అన్నీ ఒకసారి, నైట్స్ అన్నీ ఒకసారి అని చెప్పి అనుకునేది. కానీ ఇప్పుడు ఒక లొకేషన్ డే ఉంది, ఇంకొక లొకేషన్ నైట్ ఉంది మా దీని ప్రకారం. సో డేలో అక్కడ చేసుకొని నైట్ ఇక్కడ లైటింగ్ ముందే చేయించుకొని మళ్ళీ అక్కడి నుంచి ఇడికి వచ్చి ఇక్కడ నైట్ షూట్ చేస్తాం. సో అట్లాంటి కేసెస్ కొన్ని జరిగాయి. అంటే కొంతమంది ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ దే ప్రిఫర్
స్క్రీన్ ప్లే ఫ్లో, లేదు స్టోరీ ఫ్లోలో చేస్తారు. ఎంఎస్ రాజు గారు అన్ని స్టోరీ సీన్లు మన స్క్రీన్ ప్లే వైజ్ సీన్లు ఎలా ఉన్నాయో అలా షూటింగ్ సీక్వెన్షియల్ చేస్తారు. అనిల్ రావిపూడి గారు కూడా అంతే, ఫస్ట్ హాఫ్ తీసేసి నెక్స్ట్ సెకండ్ హాఫ్ లేదు సార్, మనం మార్నింగ్ ఓపెనింగ్ సీన్ తీసుంటాం, నైట్ చూసేటప్పుడు ఈవినింగ్ కలిగి క్లైమాక్స్ సీన్ లాస్ట్ షాట్ తీస్తూ ఉంటాం. ఆ లగ్జరీ ఉండదు సార్. అది లగ్జరీనా కంటిన్యూస్గా తీయటం? అట్టనేం కాదు సార్, అది ఇప్పుడు సమ్ పీపుల్ పర్ఫామ్ దట్ వే మచ్ బెటర్, సమ్ పీపుల్ ఎట్లా పర్ఫామ్ చేస్తారు బెటర్గా. సో మనకున్న లిమిటేషన్స్ బట్టి, సిచ్యువేషన్స్ బట్టి మనం మారుతాం. రైట్. బట్ సీక్వెన్షియల్గా వాళ్ళకి ఇప్పుడు కామెడీ కదా సార్, అనిల్ రావిపూడి గారి కామెడీ. సో అది ఆ ట్రాక్ ఎట్లా వస్తుందో, ఏదైనా వర్కౌట్ అవుతుందా, వర్కౌట్ కాలేదంటే మళ్ళీ రెక్టిఫై చేసుకొని ఇప్పుడు సెకండ్ హాఫ్లోకి వెళ్ళాక అది దాన్ని తీసేసిన తర్వాత ఇక్కడ వచ్చి వర్కౌట్ కాలేదంటే ఇట్స్ అన్ ఇష్యూ వాళ్ళకి. సో అది కూడా ఉండొచ్చు. మనకి ఇది మోర్ ఆఫ్ థ్రిల్లర్ ఈ జానర్ కింద వస్తుంది కాబట్టి మనకు ఆ ఇష్యూ ఉండకపోవచ్చు. సో శంబాలా 25th December రిలీజ్ అవుతుంది. వాట్ ఈస్ యువర్ గట్ ఫీల్? One thing I would say, sir, definitely audience will not be disappointed, sir. It definitely will give a theatrical experience, sir. That one thing is for sure, 100%. Right. So what is your take on it? Yeah, 100% అండి. ఎందుకంటే లాట్ ఆఫ్ గుడ్ ఫీడ్బ్యాక్, పాజిటివ్ ఫీడ్బ్యాక్ ట్రైలర్తో. ఫస్ట్ టీజర్కి మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ట్రైలర్ కూడా ఎప్పుడైతే ట్రైలర్ రిలీజ్ చేసామో ట్రైలర్ కూడా టెరిఫిక్ రెస్పాన్స్. చాలా బాగుంది, చాలా డిఫరెంట్గా ఉంది. నా ప్రీవియస్ ఫిలిమ్స్ కంటే మంచి సౌండ్ చేసింది ట్రైలర్, ఫర్ షూర్. సో మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ థియేట్రికల్లో ఈ సినిమా థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ అంటే నేను ఏదైతే వెయిట్ చేశానో ఒక థియేట్రికల్లో ఒకటి కొట్టాలి, ఒక థియేట్రికల్ హిట్ కొట్టాలని ఐ ఫీల్ శంబాలా హ్యాస్ దట్ పొటెన్షియల్. సో తప్పకుండా థియేటర్స్కి వచ్చిన వాళ్ళు డిసప్పాయింట్ అవ్వరు. సో థియేట్రికల్ ఫిలిం అండ్ థియేట్రికల్లో డిజైన్ చేసాం ఈ కథని. సో వీ నీడ్ ఆల్ ది యువర్ సపోర్ట్ అండ్ లవ్. All the best. Thank you so much, sir. Thank you for time, and sir. One more thing, sir, I really love your reviews. You're very sir. honest. And ఏదో మా సినిమాకి రివ్యూ ఇవ్వాలని కాదు, జెన్యున్గా చెప్తున్నాను. ఐ రియలీ లవ్ యువర్ రివ్యూస్. అండ్ చాలా మీరు పాజిటివ్గా వేస్తారు రివ్యూస్. అండ్ ఇంకో వన్ థింగ్ విచ్ ఐ లైక్ ఇస్ రివ్యూ బాగుంటే రాస్తారు లేదా రాయరు. వెరీ క్లియర్. అండ్ మెయిన్లీ యువర్ రివ్యూస్ ఆర్ కన్స్ట్రక్టివ్, సార్. దట్ ఈస్ ద పాయింట్. కన్స్ట్రక్టివ్ ఉంటాయి. ఇట్స్ నాట్ లైక్ అంటే ఏదో వెంటింగ్ అవుట్ అట్లా కాకుండా కన్స్ట్రక్టివ్ కైండ్ ఆఫ్ రివ్యూస్ ఉంటాయి. అండ్ ఐ బిలీవ్, సార్, నాకు తెలిసి నేను చదివిన ఫస్ట్ రివ్యూ మీదే. అండ్ ఐ థింక్ ఇప్పుడు ఈ ఇండస్ట్రీకి వచ్చినాక చదవలేదు, సార్. యూ ఆర్ వర్కింగ్ ఇన్ బాంబే, ఐ థింక్. Then there you started Ideal Brain something. Then you came back. This story I know. నేను ఫిల్మ్ స్కూల్ జాయిన్ అవ్వకముందు, అంటే ఫిల్మ్ స్కూల్ జాయిన్ అవ్వకముందు ఫిల్మ్ బఫ్ మనం ఓకే రివ్యూస్ ఎక్కడ ఉంటాయి చదవడం, ఇదంతా చదవడం. సో అప్పుడు చదివాను మీరు మా బిట్స్ ఇదంతా చేసి ఇక్కడ బాంబేలో వర్క్ చేసి వచ్చి. సో ఐ ఫెల్ట్ ఇట్ వెరీ ఫ్యాసినేటింగ్, సార్. Thanks a lot and all the best. Thank you so much, sir. Thank you so much, sir.